ప్రేమ కొలసీలకు రాసిన పత్రిక మనం ధ్యానిస్తాము. 2వ అధ్యాయంలో మనం పౌలు యొక్క మినిస్ట్రీలో యేసుక్రీస్తుని స్పష్టంగా ఎరుకపరచాలనేది పౌలు యొక్క లక్ష్యం, పౌలు ప్రయాస అన్నమాట. చాలాసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెడతారు, మనకి ఏమంటారు అంటే, మా కోసం బాగా ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి అంటుంటారు. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు ఎలా మేలును చూస్తారంటే, యేసుక్రీస్తుని ఎరిగినందువల్ల వాళ్ళు మేలును చూస్తారు. అంటే మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తుని వారికి ఎరుకపరచాలి. వాళ్ళు బాగా ఎరిగినప్పుడు వాళ్ళు ఆయన ద్వారా వాళ్ళు మేలును పొందుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బరువు భారం అంతా మనని తినబెడుతున్నారు అన్నమాట. మీరు బాగా ప్రార్థన చేయండి, మీరు బాగా ప్రార్థన చేయండి అని అంటున్నారు. కానీ మనము యేసుక్రీస్తుని వారికి ఎరుకపరచాలన్నమాట. పౌలు ఏమంటున్నాడంటే, నేను 5వ వచనంలో, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో 2వ అధ్యాయము 5వ వచనం, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి స్థిర విశ్వాసం చూచి ఆనందిస్తున్నాను. మీలో క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఆత్మ విషయంలో మీతో ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన అంటే మనము ఇట్లా స్ట్రేంజర్ గా ఉండవన్నమాట. యేసు ప్రభువు ఆయన ఎవరు, వాగ్దానం అది ఎట్లుంటుంది, చర్చ ఎక్కడుంటుంది, మనము ఏదైనా ఇప్పుడు ఎందుకమ్మా ఇట్లా సిక్ అయినవు, ఆ రోగాన్ని వెళ్ళగొట్టు, నోరు తెరిచి మాట్లాడు అంటే, అవునా రోగాన్ని వెళ్ళగొట్టాలా ఎట్లా అని అంటే, ఇప్పుడు ఇట్లా దినమంతా వాక్యం విని, సంవత్సరాల తరబడి వాక్యం విని ఎట్లా అంటుంటే ఆ ప్రవర్తన ఎట్లుంటది? ఇప్పుడు ఫిలిస్తీన్ల దేశంలో దావీదు దొరికినప్పుడు వాళ్ళకి ఏం చేసినాడు, పిచ్చోడు లాగా యాక్టింగ్ చేసిండు అనమాట. వీడు గొలియాతని చంపినోడా, వీడు ఇంత పిచ్చోడులా ఉన్నాడు, వీడు యుద్ధాన్ని గెలిచినోడా, వీడు యోధుడా అని అనుకోని వదిలేసేయండి వీడిని అని అంటారు అనమాట. ఆయన తప్పించుకొని వచ్చాడు. అంటే ఇప్పుడు మనం స్ట్రేంజర్ లాగా ఎప్పుడు ఉంటామంటే, స్ట్రేంజర్ లాగా మాట్లాడుతుంటాం కదా అప్పుడు అన్నమాట. అంటే వాగ్దానాల విషయంలో ఏదో మనం ఎరగనట్టుగా, మనకు తెలియనట్టుగా, ప్రార్థన అది ఎట్లుంటది, వాగ్దానమా అది ఎట్లా మాట్లాడాలా, ప్రవచించాలా ఎట్లెట్లా ప్రవచించాలా అని మనం మాట్లాడుకుంటుంటాం కదా. అమ్మ ఎందుకమ్మా ఇంత దిగులు పడుతున్నావు, దేని మీద ఆధారపడు, ధైర్యంగా ఉంటూ ఉంటే ఎట్లా ఆధారపడాలి, ఎట్లా ఈ సమస్యలు ఎక్కడ పోతాయి, నేను ఎట్లా ఎవరికి చెప్పుకోవాలి బాధలు, ఇంట్లో పరిస్థితులు ఇట్లున్నాయి అని అంటుంటే అది యోగ్యమైన ప్రవర్తన? పౌలు మంచి మాట చెప్పాడు అన్నమాట. మీ యోగ్యమైన ప్రవర్తనను చూసి అంటే వీళ్ళు సరిగా మాట్లాడతారు అన్నమాట, సరిగా ప్రవర్తిస్తారు, సరిగా మాట్లాడతారు. క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తున్నాను. క్రీస్తులో ఒక స్థిర విశ్వాసం ఉందన్నమాట. అది ఎట్లుంటుందంటే, గాలి వచ్చినా, వాన వచ్చినా, ఎండొచ్చినా, వరదలు వచ్చినా కదలదు. పరిస్థితి ఎట్లా ఉన్నా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను లేమి గలవాడిని కాదు, నేను గాఢంలో సంచరించిన నేను దరిద్రుడిని కాదు, నేను పరిమాణుడిని కాదు. ఎందుకంటే ఆయన దండం చేత నన్ను ఆదరిస్తాడు, ఆయన పచ్చిక గల చోటు నన్ను తోడుకొని పోతాడు, ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను తోడుకొని పోతాడు. నేను దేనికి భయపడను. సముద్రము ఉప్పొంగి అలలు లేసి నా మీద ఎగిసి పడ్డా నేను భయపడను. ఈ పక్కన 1000 మంది కూలి, ఆ పక్కన 10,000 మంది పడినా నేను భయపడను. హైదరాబాద్ లో అందరూ ముక్కులకి సిక్కాలు పెట్టుకొని తిరుగుతున్నారు, ఇక్కడే మనం చూస్తున్నాం ఎవరికి సిక్కాలు లేవు. ఎవరికి సిక్కం పెట్టుకోకుండా బయటకు వెళ్తే కూడా వానికి భయం అన్నమాట, వానికి భయం. ఒక వీడియో పంపించిండు, దాంట్లో చూస్తున్నా, ఒక షాప్కి వెళ్ళి వాడు వస్తువు కొనుక్కుంటాడు అన్నమాట. కొనుక్కున్నాక దగ్గుతుంటాడు ఆ షాపులో. ఈ దగ్గేవాడిని చూసి ఆ షాపు కూడా అంటాడు,
నీకు లక్కీ లాటరీ వచ్చింది, నీకు ఇది ఫ్రీ ఇస్తున్నాం పో అని అంటాడు అనమాట. అంటే వీడు దగ్గుతున్నాడు, ఆ డబ్బులు తీసుకున్న తలనొప్పే, దానికి ఏమైనా కరోనా గిరోనా వస్తుందేమో భయం అనమాట. వాడు రూపాయల సామాను వాడు పంపించేసి వాడు పోయిన మొత్తం శానిటైజర్ చేస్తున్నాడు, వాడు మొత్తం స్ప్రే కొడుతున్నాడు దుకాణం అంతా అని వీడియో పంపించారు. వాడు లోకం అంతా భయంతో వస్తుంది. ఇదివరకు వాడు 200 సామాను ఉట్టికి ఇచ్చి పంపిస్తాడు ఎవడన్నా దుకాణం వాడు. ఇప్పుడు కరోనా భయం అంటుందన్నమాట అందరికి. ఇప్పుడు ఇంకా స్ట్రేంజర్ ఉందాము, మనం భయపడుతూ బ్రతుకుదాము. ఈ పక్కన 1000 మంది కూలిను, ఆ పక్కన 10,000 మంది పడినను ఏ అపాయం నీ దగ్గరకు రాదని దేవుడు చెప్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే అది నాది, ఆ స్వాస్థ్యం నాది అని మన బిహేవియర్ అట్లుండాలన్నమాట. దాన్ని యోగ్యమైన ప్రవర్తన అంటున్నాడు. దాన్ని యోగ్యమైన ప్రవర్తన అంటున్నాడు. మా బావ ఎప్పుడు ఒక సామెత కాదు కానీ ఆయన ఎప్పుడు సామెతలు చెప్తుంటాడు, కానీ మేము రాసుకోలేదు, లేకపోతే పెద్ద గ్రంథం అయ్యేది. మేము రాసుకోలేదు. ఆయన గొర్రె తీర్థానికి వస్తావా అంటే తినాయేరుగా నాకేడ కుదురుతుంది అన్నారు. గొర్రె ఏది మన జంగయ్య గొర్రెలు లేదు రాలేదు. అయితే ఇప్పుడు మనకు జీవిత కాలం అంతా ఇదే దండ. ఎప్పుడు ఏదో పని ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఏదో పని. ఒక గంట సేపు ఎక్కువ చెప్పినా ఆయాసం, ఒక అర్ధగంట లేట్ అయిపోయి తినడానికి ఆలస్యమైనా బాధే. ఇప్పుడు మాకెట్లుంటుంది అంటే ఇట్లా వారానికి ఒక రోజు చెప్పేదేదో మంచిగా చెప్పేసి వాళ్ళు మంచిగా అన్ని విషయాలు అర్థమయ్యేదాన్ని చెప్దామని ప్రయాసపడితే ప్రార్థన సిగ్గులోకి వస్తారంటే మాకాడ మన రాత్రి అయితే మేమేడ రావాలి. బండి కొత్త, రాత్రిలో రావడం కష్టం. ఇంటికి తాళాలు వేసి వస్తాము. నేను మా బావ అక్క ఇంటికి తాళాలు వేసి సిల్వేలు వచ్చేసారు. నేనేమంటానంటే ప్రతిదీ స్ట్రేంజర్ లాగా ఉంటాం అన్నమాట. అదే ప్రార్థన. దావీదు ఏమంటాడు అంటే నాకు జనులు ఏవో మందిరం వెళ్ళుదాము అన్నప్పుడు నేను ఎంతోగానో సంతోషించాను అని చెప్తుంటున్నాను. నా ఆత్మ ఎంతో ఉల్లసించింది అని చెప్తున్నాను. సో ఏదేమైతేనేమి, ఎక్కడైతేనేమి, అది సిల్వేర్ అయితేనేమి, మారపిల్ల అయితేనేమి, ఎక్కడైతేనేమి ఒక దేవుడు ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసినప్పుడు దెన్ ఇప్పుడు అప్లికేషన్స్ చాలా ఉంటాయి. మనకి ఏమంటారు కారణాలు, రీజన్స్ ఉంటాయి కదా, అవి చాలా ఉంటాయి. కానీ విషయం ఒక్కటే, ఉండాలా తిరగాలా, వినాలా వద్దా అని తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంటుంది. యూ నీడ్ టు డిసైడ్. సమయం దొరికినప్పుడు కూర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దేవుణ్ణి దైవజనునితో ఆల్రెడీ సంఘానికి ఏం అవసరం ఉంటుందో అది అంతా ఆల్రెడీ నింపి పెట్టాడు. ఈయన ఒక్కని కోసం చదువుకోడు. ఈయన చదువుకుంటా ఉంటే, ఈయన వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇది అనేకులకు అది పనికొచ్చేది. అలా మౌలికంగా చెప్పేది నీ యోగ్య ప్రవర్తన చూసి నా ప్రయాసపడి, నీ ఇంత ప్రయాసపడి మర్మాన్ని మీ యోగ్య ప్రవర్తన క్రీస్తు ఎందరి మీ స్థిర విశ్వాసం చూసి ఇప్పుడు నాకు ఆనందం కలిగిందా అంటాడు. అంటే దైవజనునితో దేవుడు డీల్ చేస్తాడు అనమాట. ఇప్పుడు సంఘాన్ని చాలాసార్లు సంఘాన్ని పక్కదోవ పట్టించాలి అంటే సంఘ కాపర్ని పక్కదోవ పట్టించాలి అనమాట. సంఘ బిడ్డల్ని ఏమైనా చేయాలి, కాపరి ఏదైనా చేయాలి. అదే నేను కాపరిని గొర్రెలు చెల్లుతాయి. టార్గెట్ ఏంటంటే కాపరిని కొడితే చాలు అన్నమాట, మిగిలిన గొర్రెలన్నీ చెల్లాచెదరైపోతాయి. అట్లా అంటే కాపరి సరిగ్గా భోజన చేస్తే సంఘం క్షేమంగా ఉంటుంది. ఇది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. సో ఇప్పుడు దేవుని వాక్యము కూర్చుకునే విషయంలో ఎట్లా ఉండాలంటే ఇక్కడ కాళ్ళకు పరుగులు ఉండాలన్నమాట. అందుకనే ఏమంటాడంటే నా
కాళ్ళను లేడి కాళ్ళగా చేయమని, ఒడలిన కాళ్ళను బలపరచమని, సడలిన చేతులను మోకాళ్ళను దృఢపరచమని అని అంటాడు కదా. ఇదనమాట దీని కొరకు. అది సో పౌలు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇది, ఆయన సరిగ్గా క్రీస్తుని గురించిన మర్మమును ప్రకటించినప్పుడు సంఘము ఆ యొక్క క్రీస్తు యందుంచిన స్థిర విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఆ కొదవలను క్రీస్తులో పూడ్చుకుంటారు అన్నమాట. ఆ సమస్యలను క్రీస్తులో పూడ్చుకుంటారు. నష్టం చాలా తర్వాత చూస్తున్నాడు. ఏమన్నాడు ఒక నవ్వుతాడు. 6వ వచనంలో, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు. 2 విషయాలు. క్రీస్తులో వేరు పారిన వారే. మేము మన ఇంట్లో ఏం చేసేవాళ్ళం అంటే, ఇంటిలో ఒక బోర్ వేసాం. అదేంటి గుండ్రంగా తిప్పే బోరు. అది 20 అడుగులు 30 అడుగుల కంటే ఎక్కువ పోలేదు. అది నెల్లూరులో తెచ్చిన మన స్టాన్స్లాస్ వాళ్ళు మధ్యస్ వాళ్ళు అన్న కూడా దాంట్లో పార్ట్నర్. అది పడలేదు. ఆ గుంత ఊరికనే ఎందుకు లేదని మేమేం చేసినట్టు ఒక యాప్ సెట్ను బాతాము. యాప్ సెట్ను బాతి దాంట్లో ఫుల్ కంపల్సరీ పెడితే మా బరువు దుర్మార్గం అనమాట. మంచిగా పాలిచ్చాయి కానీ ఏమున్నా పీక్ పడేస్తాయి అన్నమాట. అది రోడ్డు పడితే పిక్కొని వచ్చింది, వేరుతో సహా పిక్కొని వచ్చింది అన్నమాట. ఇంకా వేరు బాగలేదు అది, కానీ మొక్క వచ్చేసింది, బయటకు వచ్చేసింది. అది ఏనుకోలేదు. అందుకని మా ఇంట్లో ఒక్క చెట్టు కూడా ఏనుకోలేదు. వేరు పారలేదు కాబట్టి ఏనుకోలేదు. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, ఊర్లో చాలా చెట్లు వచ్చేసినాయి. ఇంటింటికి కొబ్బరి చెట్లు, వేప చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు అన్ని బాగా నాటుకున్నాను. ఏ తేడా వచ్చిందేమో కానీ చెట్లు బాగా, ఒకప్పుడు చెట్టు మొక్క మొలవపోయేది, ఇప్పుడు చెట్లు బాగా పెరుగుతున్నాయి అన్నమాట. అంటే వేరు పారిన అప్పుడు ఏమవుతుందంటే, భూమిలోకి వేరు ఎంత వెళ్తుందో చెట్టులు అంత బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెట్టును చూస్తాం కదా, చెట్టు ఎంత పెద్దగా ఉందో వేర్లు అంతకంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. భూమి అంతకంటే ఎక్కువ విస్తరించింది, అందువల్ల ఆ చెట్టు పడిపోకుండా ఉంటుంది. మీకు సిటీలో ఎక్కడన్నా చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటారు, పెద్ద క్రెయిన్ పెడతారు అనమాట. క్రెయిన్ ఒక 100-200 అడుగులు పొడవు ఉంటుంది అనమాట పైన బార్. దాని వెనకాల తోకలాగా కొంచెం ఉంటుంది, దానికి కౌంటర్ వెయిట్ వేస్తుంది. అంటే ఏదైనా వస్తువు పైకి వెళ్ళాలంటే, ఒక 50 కిలోల వస్తువు పైకి వెళ్ళాలంటే ఇక్కడ 100 కిలోల వెయిట్ పెడతారు అనమాట దీని వెనకాల. దాన్ని కౌంటర్ వెయిట్ అంటారు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? కౌంటర్ వెయిట్ అంటారు అనమాట. అంటే అంత చెట్టు పైన నిలబడాలంటే కింద ఎంత ఉండాలి చెప్పండి? వెదురు బొంగు సంగతి మీకు తెలుసా? వెదురు ఫస్ట్ కొన్నాళ్ళంతా వేరు పెంచుకుంటుందండి భూమిలో. అది బాగా వేరు విస్తరించిన తర్వాత అప్పుడు ఉన్న పాటున జస్ట్ ఒక 10 days 15 days 2 days లోనే విపరీతంగా 50 అడుగులు 100 అడుగులు పెరిగిపోతుంది. అది అంటే ముందు దాని యొక్క వేరుని దాన్ని స్థిరపరచుకుంటుంది అన్నమాట. సో అందుకని మనము ఇక్కడ 2 విషయాలు రాశాడు అన్నమాట. వేరులాగా క్రీస్తులో వేరు పారడం అంటే, క్రీస్తులో వేరు పారడం అంటే, నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, అన్నిటికీ టీవీలో బొమ్మలు చూసినట్టు చూడగా అక్కడికి వేరు పారడం అంటే భూమి వేరు 2 ఒకటైపోతాయి అన్నమాట. అంతే, ఇంకా భూమి వేరు 2 ఒకటైపోతాయి. అట్లా 2 మమేకం అయినాయి కాబట్టి అది నిలబడగలుగుతుంది. వేరు బాగా పారినప్పుడు పైకి ఫలం అనేది వస్తుంది అన్నమాట. ఆకులు, ఈనెలు, కొమ్మలు, ఫలములు ఇవన్నీ వస్తాయి అన్నమాట. అరే బలి కాసిందే, బలి పూసిందే అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఆలోచిస్తుంది, ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. ఆమె చూమంతలు చేస్తారు, ఏమైనా ఇంకా కట్టె ముక్క పెట్టుకుని చూమంతలు అనగానే ఇట్లా ప్లేట్లోనో దాంట్లోనో వస్తాయి ఏమైనా పండ్లు. వాళ్ళ ఇంట్లో చెట్లు ఉంటుంది, అవి వేరు పారి ఆ ఫలాలకు వచ్చినాయి అనమాట. అందుకని ఫలిస్తూ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు క్రీస్తులో మనం వేరు పారితే ఏ జీవితమో ఏమో పాడు జీవితమో, ఏం భర్తో ఏమో పాడు భర్త, ఏమి సంపాదనో ఏమో పాడు సంపాదన అని అంటున్నావు అంటే నువ్వు వేరు పారలేదు. యు ఆర్ ఏ స్ట్రేంజర్. పౌలు ఏమంటున్నాడంటే,
ఇది యోగ్యమైన ప్రవర్తన కాదే కాదు. మీ యోగ్యమైన ప్రవర్తన అని ఇక్కడ అంటున్నాడు కదా. ఈ యోగ్యమైన ప్రవర్తన అంటే కింద ఫుట్ నోట్స్ లో ఒక మీనింగ్ ఉంది. ఏంటంటే మూల భాషలో యుద్ధ సన్నద్ధులై నిలుచుట అన్నమాట. యుద్ధ సన్నద్ధులై నిలుచుట అంటే యుద్ధానికి వెళ్ళేవాడు ఆర్మర్ అంతా ధరించుకొని యుద్ధాయుధాలన్నీ పెట్టుకొని వాడు యుద్ధంలో లైన్ లో నిలబడతాడు అన్నమాట. సర్వసన్నద్ధుడై అని ఉంది ఇక్కడ. సర్వసన్నద్ధుడై అంటే ఎప్పటికీ రెడీగా ఉంటాడు అన్నమాట. ఎప్పటికీ కరోనా వచ్చింది సడన్ గా, ఏం మాట్లాడతారు? అప్పగింతలు చేద్దామా? ఓయమ్మ నేను పోతున్నానే, జాగ్రత్త, పిల్ల జాగ్రత్త, పెంట అదేమో ఏమో పెయ్య, పిల్ల జాగ్రత్త, పెయ్య జాగ్రత్త, గొడ్డు జాగ్రత్త, పిల్ల జాగ్రత్త అని చెప్పాలంటే యోగ్యమైన ప్రవర్తన చెప్పండి. యోగ్యమైన ప్రవర్తన కరోనా అది వస్తే అది చస్తుంది మీ శరీరంలో. అది ఏమనుకుంటుందంటే ఇంతమందిలో వీళ్ళకి వస్తే ఇందులో ఉదత గాలిపోతుంది, వదిన నాయనని వాడు పారిపోతాడు అన్నమాట. మీకు తెలుసా కెన్నెత్ హేగన్ అనుకుంటున్నాను, ఆయన అనుకుంటున్నాను. ఆయన అంటే అది అప్పట్లో అమెరికా హాస్పిటల్ ఉండేది అనమాట. హాస్పిటల్ అంటే ఈయనేమి మెడిసిన్ చేసిన డాక్టర్ కాదు. ఈయన చేయబెట్టి ప్రార్థన చేస్తే అందరూ స్వస్థత పొందుకునేవాళ్ళు అనమాట. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి హాస్పిటల్ పెట్టించేసింది ఆయనకి. అసలు ఆ చుట్టుపక్కల ఏరియాలో అసలు రోగులే లేదంట మొత్తం. ఆయనకు ఒక టీం ఉండేది అనమాట, ఆయన శిష్యులు ఉండేవారు. వాళ్ళకి ఏంటంటే ఎలా అంటే వాళ్ళ ఇద్దరు ముగ్గురు పంపించారు వేసుకుని రాయాలన్నమాట. వాళ్ళ ఊర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి అయ్యా ఆడా ఆ ఊర్లో సర్ది చేసింది, ఎంత ప్రార్థన చేసినా పోతలేదు, ఇంకా పోట్లేదని వచ్చినాం అంటే చెప్పు తీసుకొని కొట్టేవాడంట. కొట్టాడు కానీ ఆయన ఏమంటాడంటే అది తగ్గేంత వరకు అక్కడే ఉండి మీరు ప్రార్థన చేసిరంటే అంతే, ఇంకేం మాట్లాడదు. తగ్గాలండి ఈ పరిస్థితుల్లో. అది నెల కానీ 2 నెలలు కానీ ఎన్నన్నాను కానీ అది వాళ్ళ అసైన్మెంట్ అనమాట. అది అట్లా వెళ్ళాలి, వాళ్ళు అది చేయాలి. తిరిగి వచ్చి గుడ్ రిపోర్ట్ ఇవ్వాలి. శుభ సమాచారం ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ ఇవ్వాలి. ఏదేంటంటే వాళ్ళకి జలుబు వచ్చింది, 3 నెలలు కష్టపడడం, మొత్తం ఎటకేలకి స్వస్థత వచ్చింది అంటే ప్రయోజనం రావాలనేవాడు అనమాట. అట్లాంటి టీం ఉండేది అనమాట. అట్లా ఊరూరులో చుట్టుపక్కల ఎవరికి అసలు రోగాలనే ఉండకపోయాయి అమెరికాలో ఒక ఏరియా. అయితే ఒక సీజన్ వచ్చింది, అదేమంటారు కలరా సీజన్. ఆ ప్లేగ్ వచ్చినప్పుడు ఆ టైంలో టప్ప చచ్చిపోతున్నారు జనాలు. ఇంకా వీళ్ళ టీం అలర్ట్ అయిపోయి మొత్తం వర్క్ చేస్తున్నారు అనమాట. డాక్టర్లు పనిచేస్తున్నారు, ఈయన పనిచేస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి ఈయన ప్రేయర్ చేస్తున్నాడు, డాక్టర్ వచ్చిన వాళ్ళకి మందులు అదైతుంది. కొంతమంది డాక్టర్ అంటే మనం వ్యాక్సిన్ వేయించుకోబడి చనిపోయింది, వ్యాక్సిన్ లేకపోతే ఎంత డేంజర్ ఉండేది అంటే వ్యాక్సిన్ ఎవరికి అని అన్నాడు ఈ దైవజనం. అదేంటి మీకు వ్యాక్సిన్ లేదా అంటే నో వ్యాక్సిన్ అన్నాడు. మై గాడ్, ఇట్లా చేతులతో పట్టుకుంటున్నావు ఏంటి సంగతి అని చెప్పి, నువ్వు ఇలా చచ్చిపోతావు అంటే నేను చచ్చిపోతాను, ఈ ప్లేగ్కి చచ్చిపోతాను అని చెప్తే ఇంతవరకు వాడిని ఆల్రెడీ చచ్చిపోతాను. వాడు నోట వాడి సొంగ గారింది నూరుగా. ఆ నూరుగా గారితే వెళ్ళేవాడిని స్ట్రెచర్ మీద వెళ్ళేవాడిని వాడి మూతి మీద ఏరిపెట్టి అసలు నూరుగా తీసి ఆ మైక్రోస్కోప్లు ఉంటాయి కదా, మైక్రోస్కోప్ల దాని మీద ఏముంటుంది స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్ లో పెట్టి చూపించాడు అనమాట. పెట్టి చూపించి ఇప్పుడు చూడు అన్నాడు. చూస్తే లుక్కలు ఆడుతున్నాయంట క్రిములు, ఆ కలరాకి క్రిములు. ఆ తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ చేయి పెట్టి దాని మీద ప్రేయర్ చేస్తున్నాం, వేస్తున్నాము చచ్చిపోవాలి ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ చూడమన్నాడు. ఇప్పుడు చూడమని అన్ని చచ్చిపోయి ఉన్నాయంట మైక్రోస్కోప్ లో చూస్తే. ఏ తెగులు కూడా ప్రిన్సిపల్ ఏంటంటే ఏ తెగులు కూడా అని సమీపించదు. నువ్వు స్ట్రేంజర్ లాగా బిహేవ్ చేయొద్దు. అమ్మో గాలి సర్జరీ చేస్తుంది, అమ్మో అది ఇదైతుంది, అమ్మో వాదం అవుతుంది, అమ్మో ఇదైతుంది అదైతుంది అని నువ్వు స్ట్రేంజర్ లాగా అన్నోన్ పర్సన్ లాగా బిహేవ్ చేయొద్దు అన్నమాట. యూ నీడ్ టు బిలీవ్. అది చూడాలి. అక్కడ వినపట్లేదు, అక్కడే పెట్టి రాదు. ప్రైజ్ ది లార్డ్.
హలో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. సో ఆలోచన చూస్తున్నాం కదా. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకున్నది. వేరు పారిన వారై, క్రీస్తులో వేరు పారిన వారై అంటే దేవుని మాటను, ఆ సత్యాన్ని వింటున్నప్పుడు మేము రాత్రి కాలంలో చాలా విషయాలు మేము ధ్యానించుకున్నాం అన్నమాట. నేను మీకు ఒక విషయం చూపిస్తాను. నేను కీర్తనలో ఈ భాగం ఇలాగే పెట్టుకోండి. Thank you, Jesus. Hallelujah. ఆ వాక్యము తల్లి గర్భంలో పిండముగా ఏర్పడినప్పుడు ఇంకొక కీర్తన. దావీదు చెప్తాడు కదా, నాకు భయము ఆశ్చర్యము కలిగినది. 139 అంతేనా? 139 చూడండి. ఎస్, 139:14. నుంచి చదువుతున్నాను. నా అంతరింద్రియములను నీవే కలుగజేసి. అంతరింద్రియములు అంటే లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని ఆయన క్రియేట్ చేశాడు. లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని, ఇంద్రియ ఆర్గన్స్ అన్ని. అన్న కూర్చో, కొంతసేపు తినిపోదు కానీ మళ్ళీ వస్తావా? ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లోపల సిక్నెస్ గురించి చాలాసార్లు మాట్లాడుకుంటా ఉంటాం కదా. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవు. అసలు నేను భూమి మీదకి రావడానికి నా సృష్టికర్త ఆయన అన్నమాట. నేను ఇట్లా ఉండాలని డిజైన్ చేసింది ఆయన. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచుంది. నేను నా తల్లి గర్భములో ఒక పిండముగా, ఒక చిన్న స్పాట్ లో నుంచి, ఒక వీర్య కణంలో నుండి నేను ఎస్టాబ్లిష్ అయ్యి అవయవము సంతరించుకుంటూ, రూపుదిద్దుకుంటూ, ఆ ఎదుగుదల నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాంట్లో నాకు భయమును ఆశ్చర్యము, అసలు ఇట్లా నిర్మాణాన్ని చేశాను. అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలియదు. నీ నిర్మాణము, నీ అవయవ నిర్మాణము అది ఒక ఆశ్చర్య కార్యము.
ఆ ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి అంటే ఆయన క్రియేటర్ అని, నన్ను ఇట్లా ఈ విధముగా క్రియేట్ చేశాడని ఆ సంగతి నాకు బాగా తెలిసి, నాకు బాగా తెలియాలన్నమాట. నా అవయవ నిర్మాణము క్రియేట్ చేసింది ఆయన. నా కంటి చూపుని, నా కడుపులో నా అంతరింద్రియములను, నా గుండెను, నా కిడ్నీలను. ఈ రోజున చాలా మంది తయారైపోయారు. మీరు మొలకలు తినండి, మీ బతుకులు మొలకలు లాగుంటాయి. మీరు ఆకులు అలుములు తినండి, మీ బతుకులు ఆకులు అలుములు లాగైతాయి. మీరు మాంసం తినొద్దు, మాంసాహారం పాపాహారం అంటారు, గోడల మీద రాస్తాం మాంసాహారం పాపాహారం. మేము శాకాహారులము, మేమందరము ధ్యానించేవారము. ఈ ఇల్లు శాకాహారులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఒక బోర్డు చూసిన నేను, అట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు హైదరాబాద్. నీ ఆశ్చర్య కార్యములు, నీ కార్యములు ఆశ్చర్యములు అంటే నన్ను క్రియేట్ చేసిన విధానం ఆశ్చర్యము. ఆ సంగతి నాకు బాగా తెలియదు. నన్ను క్రియేట్ చేసిన విధానము నాకు బాగా తెలియాలి. తెలిసినప్పుడు నేను ఈ కుయ్యంలో ఊరిక నొప్పులు, ఎందుకంటే వీటిని బాగు చేసిన వాడు, వీటిని క్రియేట్ చేసిన వాడు, వీటిని బాగు చేయడానికి కూడా ఆయనకు ఒక ప్లాన్ ఉంది. మనం ఆ చెత్త ఈ చెత్త తిని ఆ పాపం ఈ పాపం చేసి ఆ నోట ఈ నోట అడమైన మాటలు మాట్లాడి, ఈ తాసిల్ మాటలు అంటాం కదా, తాసిల్ మాటలు మాట్లాడి ఈ మన మీదికి మనం ప్రవచించుకొని మనమే తెచ్చుకున్న ఈ నష్టాలు, కష్టాలు, ఈ యొక్క బలహీనతలు, శత్రువు తీసుకొని వచ్చిన ఈ గురుగులు, వాడు తీసుకొని వచ్చిన ఈ రోగము, రాత్రికాలంలో మాట చూస్తున్నాం. మనకి రోగము అపవాది సంబంధమైంది అనమాట. చూపిస్తాను నేను. సో ఇవన్నీ మనము బాగా తెలుసుకొని ఆయన క్రియలు ఏంటి, ఆయన ఎలాగ మనల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడు అనే సంగతి మనం తెలుసుకొని దావీదు ఏం చెప్తున్నాడంటే, ఆ సంగతి నాకు బాగుగా తెలియదు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క, ఇప్పుడు భార్య కన్సీవ్ అయిన సంగతి ఎవరికి తెలుసు చెప్పండి? ఆమె ఒక నెల ఆగితే తప్ప భర్త చెవిలో ఊది నేను నిలదప్పాను అని చెప్తే తప్ప ఆమె గర్భం ధరించిన సంగతి ఎవ్వరికి తెలియదు. రహస్యమందు పుట్టడం అంటే అదన్నమాట. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నేను ఎక్కడో నిర్మింపబడ్డాను. భూమి అగాధ స్థలములలో ఉన్నట్టుగా తల్లి గర్భములో పిండముగా ఏర్పడినప్పుడు పరిస్థితి అదనమాట. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. అసలు తల్లి గర్భములో పిండముగా ఏర్పడినప్పుడే, భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు నన్ను ఆయనలో సృష్టించుకున్నాడు అన్నమాట. నన్ను ఆయనలో సృష్టించుకున్నాడు. అర్థమైందా? నాకు కలిగిన ఎముకలు నీకు మరుగుగా ఉండలేదు. నా ఎముకల, నేను అసలు అగాధ స్థలములలో ఉన్నప్పుడే నువ్వు నా ఎముకల నిర్మాణాన్ని చూసావు, ప్రతి కీలును. మా స్కూల్లో ఒక అస్థిపంజరం ఉండేది. అయితే అది ఒక గాజు పెట్టెలో ఉండేది, ఇంత ఒక 6 అడుగులు 7 అడుగులు ఎత్తు గాజు పెట్టెలో ఉండేది అనమాట. అయితే ఒక పుకారు పుట్టించారు, అక్కడ దెయ్యం ఉందని. దెయ్యం ఉందని పుకారు పుట్టించేస్తే అది ఆ నోట ఈ నోట మొత్తం 3000 మంది పిల్లలకు వాడిపోయింది అనమాట. మొత్తం స్కూల్లో దెయ్యాలు ఉన్నాయని. ఇక చివరికి ఏం చేశారంటే, భయపడుతున్నారు దాని మీద అని దానికి మొత్తం కలర్ పేపర్ అంటించేశారు. అదానికి ఆ ఎముకలను చూడటానికి. ఎవరో దానిచ్చిన ఎముకలు కూడా అనమాట. అది ఎముకలు ఎన్ని ఉన్నాయో అన్ని లెక్క పెట్టొస్తాను అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగుగా ఉండదు. నా ప్రతి కీలు ఆయనకు తెలుసు. కాళ్ళు అరిగినాయమ్మా అంటే దేవునికి తెలుసు అనమాట. కాళ్ళు అరిగిన సంగతి, కీళ్ళు అరిగినాయి, కీళ్ళు పట్టుకపోయినాయి అని అంటే వీటి సంగతి ఆయనకు తెలుసు అన్నమాట. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. ఎంత వండర్ఫుల్ అంటే, అసలు నువ్వు తెలుసా అన్నమాట. నాకు ఇది చాలా ఆశ్చర్యం కలిగింది ఈ మాట చదువుతున్నప్పుడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నేను తల్లి కడుపులో పిండముగా ఒక చిన్న మాంసం ముద్దలాగా ఉన్నప్పుడు దేవుడు నన్ను చూశాడంట.
నియమింపబడిన దినములలో ఒక్కటైనా నువ్వు కాకముందే, నేను ఇంకా భూమి మీదకి రాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాగాను. నేను పూర్ణాయుష్యుడని ఎంతకాలం బ్రతకాలో ఆయన కంప్లీట్ గా నా లెక్క అంతా రాసి పెట్టాడు అన్నమాట. నాకు దీర్ఘాయుష్తోటి నన్ను దీవించాడు ఆయన. అంటే నన్ను ఎరుగుతాడు, నన్ను కణము నరము ఆయన తెలుసు నేనేంటో అనే సంగతి మనకి సంతోషం కలగట్లేదండి. ఇప్పుడు తల్లికి తెలుసు బిడ్డలకి ఒంటి మీద, వాడికి 40 ఏళ్ళు వచ్చినా సరే వాడి ఒంటి మీద ఏం మచ్చలు ఉన్నాయి, పుట్టు మచ్చలు ఎట్లున్నాయి, వాడికి కాళ్ళు ఎట్లుంటాయి, ఏర్లు ఎట్లుంటాయి, గుడ్లు ఎట్లుంటాయి అన్ని తెలుసు అనమాట. అది చెప్తున్నాడు అనమాట. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియములైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి. ఇంకా నీ యొద్దనే ఉంటుంది. దావీదు తన విషయంలో దేవుడు కన్సర్న్ అయి ఉన్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుడు దావీదుని ఎట్లా ఎరిగాడు తను చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఇది మనకు కూడా వర్తిస్తుంది కదా, ఇప్పుడు చెప్పండి, నీ రోగము సంగతి ఆయనకు తెలియదా? నీ బలహీనత సంగతి ఆయనకు తెలియదా? అందుకనే నువ్వు శత్రువు ఆల్రెడీ నీ మీద దాడి చేసి నిన్ను బలహీనపరిచాడు కాబట్టి, రోగం శత్రువు తీసుకొచ్చాడా, లేకపోతే వాతావరణం తీసుకొచ్చిందా, లేకపోతే ఏదో అప్పుడప్పుడు సీజన్లో వచ్చేదా? ఈ మాట చదివిన తర్వాత చెప్పండి. రాత్రి కాలంలో చూసాం కదా ఇక్కడ అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము. చదివిన వాళ్ళకి గుర్తుందా? అది గుర్తుందా? అసలు 10వ అధ్యాయం 38వ. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు సంచరించింది. అపవాది చేత పీడింపబడితే రోగం వస్తుంది. రోగము ఏంటి? అపవాది సంబంధించిన పీడన అన్నమాట, పీడించేది. అర్థమైందా? రోగము అపవాది సంబంధం అయింది. ఇక్కడ రాయబడింది రోగము అపవాది సంబంధమైంది. ఇంగ్లీష్లో ఏమనుంది? ఇంగ్లీష్ బైబుల్లో రోగము అపవాది సంబంధమైంది. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరిచాడంటే, స్వస్థపరచడం అంటే దేన్ని? రోగం నుంచి స్వస్థపరచడం అన్నమాట. రోగం నుంచి స్వస్థపరచడం. ఇప్పుడు రోగం ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు అపవాది చేత పీడింపబడుతూ ఉన్న నీవు, ప్రెజెంట్ పాస్ట్ టెన్స్, అపవాది చేత పీడింపబడుతూ ఉన్న మనల్ని దేవుడు ఎరిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? తన కుమారుని లోకంలోకి పంపించాడు. ఆ కుమారుడు నిశ్చయముగా మన రోగములను భరించాడు, మన వ్యసనములను సహించాడు, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగిందన్నాడు. ఇప్పుడు నువ్వు అపవాది చేత పీడింపబడినప్పుడు నీకు స్వస్థత కొరకు ఆయన ఒక ప్లాన్ ఉందన్నమాట. ఎందుకంటే నిన్ను ఎరిగాడు కాబట్టి ఆయన పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలిగింది. ఒప్పుకుంటారో లేదు మాట అది. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొలసైల్లోకి వస్తున్నాను. ఇప్పుడు వేరుపారటం అంటే, ఇప్పుడు చెప్పండి, వేరుపారటం అంటే అసలు నువ్వు పిండముగా ఏర్పడినప్పటి నుండి ఆయన చిత్తంలోనే ఉన్నావు. ఆయన ఇష్టం చొప్పున నీ భూమి మీదకి వచ్చావు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నిన్ను ఈ భూమి మీదకి ఆయన తీసుకొని వచ్చాడు అన్నమాట. నీ విషయంలో ఆయనకు బాధ్యత ఉంది, కన్సర్న్ ఉంది. ఆయన నీ ప్రతి అవయవం తెలుసు, ఆయన నీ అంతరింద్రియాలు తెలుసు, నీ లోపల ఉన్న ఆర్గన్స్ తెలుసు. అది గుండె
ప్రాబ్లం అయినా, కడుపు నొప్పి అయినా, కాలు నొప్పి అయినా, ఏ నొప్పి అయినా సరే ఆయనకి తెలుసు. దాన్ని బాగు చేయడానికి కొరకు తన కుమారుని ఆయన పరంగా పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగిందన్నమాట. అర్థమైంది కదా? వేరు పారటం అంటే ఇది అన్నమాట. మీరు క్రీస్తునందు వేరు పారటం అంటే ఇది. క్రీస్తునందు వేరు పారటం అంటే ఇది అన్నమాట. ఇంటి వలె కట్టబడుచు అంటే క్రీస్తు వలె వేరు పారటము, ఇంటి వలె కట్టడము, ఇంటి వలె కట్టబడటము, క్రీస్తునందు వేరు పారటము, ఇంటి వలె కట్టడం. ఇంటి వలె కట్టబడటం అంటే ఇప్పుడు కూర ముక్కలన్నిటిలో ఆవగింజ చాలా చిన్నదే అని అంటాడు, కానీ అది ఆవగింజనా మరి చెట్ట అనేది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు అది బాగా పెరిగి కొమ్మలు వేసి ఆకాశ పక్షులకు అది నివాసం అయ్యిందంట. అంటే అది బాగా విస్తరించినప్పుడు అనేకులకు ఆశ్రయం అవుతుంది అన్నమాట, ఆదరణ అవుతుంది. ఉదాహరణకి దావీదుని దేవుడు అభిషేకించాడు రాజుగా ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years. 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దావీదుని దేవుడు అభిషేకించాడు. అభిషేకింపబడిన దావీదు తను తాను ఎలా చూసుకునేవాడు అంటే రాజుగా చూసుకునేవాడు అనమాట. దావీదు అరణ్యంలోనికి తరమబడ్డప్పుడు ఆయన వెంట 600 మంది 400 మంది 400 మంది అదుల్లాము గుహలో తలదాచుకున్నప్పుడు దావీదు అక్కడికి వచ్చేస్తారన్నమాట. ఆ గుహలోకి వాళ్ళందరూ ఎవరంటే అప్పులు గలవారు, ఇబ్బందులు గలవారు, వీళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చేసారన్నమాట. ఆయన ఏమీ లేకుండగానే ఆయన 400 మందిని పోషించేవాడు అన్నమాట దావీదు. ఇప్పుడు రాజు అంటే అట్లుంటాడు అన్నమాట. రాజు అంటే అట్లుంటాడు, పోషించేవాడు. అంటే ఇంటి వల్ల కట్టబడచ్చు అంటే అసలు నువ్వు ఉన్నావంటే నీ చుట్టూ 10 మంది ఉంటారన్నమాట. నువ్వు 10 మందికి ఆశ్రయముగా ఉంటావు, నివాసముగా ఉంటావు అన్నమాట. ఈ ఇంటి వల్ల కట్టబడవచ్చు. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు, యేసుక్రీస్తుని గురించిన సంగతులు తెలుసుకుంటున్నప్పుడు ఆ వాక్యము అనేకులకు ఆదరణ కలుగజేస్తుంది కదా. ఆ వాక్యం అనేకులకు ఎట్లంటే ఆ వాక్యం విన్నప్పుడు జంగా ఇచ్చిండు. ఎవరినన్నా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడి నుంచి వాళ్ళు వస్తారమ్మా, రాకపోయినా సరే వాళ్ళు వస్తారు. నరసింహుని జ్ఞాపకం చేసుకున్నాము, నరసింహుడు వచ్చిండు. జంగాయిని జ్ఞాపకం చేసుకుని జంగాయి వచ్చిండు. అంటే ఇప్పుడు ప్రకటింపబడే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఏమంటున్నాడు ఆయన? మీ యోగ్య ప్రవర్తనను చూసి, క్రీస్తునందరూ మీ స్థిర విశ్వాసాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు అలాగే ఫిలిప్పీల మధ్యలో ఆయన పరిచయం చేసినప్పుడు వాళ్ళ విషయంలో ఏమంటాడంటే, మీరు అంటే దైవజనాన్ని పోషించే విధానం, మీరు పంపిన వస్తువులు నాకు సమృద్ధిగా ఉన్నవి. ఒకసారి ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూడండి, ముందు జస్ట్ ఒక పేజ్ ఇస్తే ముందు 14వ వచనంలో, 4వ అధ్యాయం 14వ వచనం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. ఏదైనా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చుకుంటే సహాయం చేసి తిరిగి. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పుకోలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎప్పటి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవుడికి ప్రీతికరము ఇష్టమైన యాగమునై ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చుతుంది. ఎవరి అవసరం తీర్చబడుతుంది చెప్పండి? మనకు వాక్యం బాగుంది కదా, అంగట్లో కొనుక్కొని
క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరం తీర్చబడినంటే ఎవరి అవసరం తీర్చబడుతుంది? ఎవడైతే ఈ మినిస్ట్రీ చేశాడో, అంటే దైవజనుడి ప్రతి అవసరతలో కొమ్ము కాసి ఆదరణగా ఉన్నారు, ఒక సంఘము వారిని పోషించే అంత సత్తా కలిగి ఉన్నారు. వీళ్ళు ఎట్లాంటి దాతృత్వం అంటే, వీళ్ళకి లేకపోయినా సరే వీళ్ళు ఇచ్చే మనసు గలవారే కానీ వీళ్ళు పుచ్చుకునే మనసు కలిగిన వారు కాదు. ఇవ్వటమే వీళ్ళకి చేతనే అవుతుంది కానీ పుచ్చుకోవడం వీళ్ళతో కాదు అనమాట. అట్లాంటి నేచర్ కలిగిన వారు అనమాట. ఇట్టి సంఘము పౌలు వరకు దేవుడు అంటే పౌలు పరిచర్లు ఈ సంఘం ఇట్లా డెవలప్ అయింది అనమాట. నేనేమంటున్నా అంటే వీళ్ళు పోషించేవారు. పౌలు శ్రమలో ఉన్నప్పుడు పౌలు యొక్క అవసరతలన్నీ వీళ్ళు చూసుకున్నారు. బట్ట, చెప్పులు, తిండి, తిప్పలు, లోపడేసుకున్న అండర్వేర్లతో సహా మొత్తం అన్ని అన్నమాట. కదా, ఇంటి వల్ల కట్టబడచ్చు అంటే అదన్నమాట. ఇంటి వల్లే కట్టబడచ్చు అంటే అది. నేను కొలసీలకు రాష్ట్ర పత్రికలోకి వస్తున్నాను. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన ఆయన యందు వేరుపారిన వారు ఇంటి వల్ల కట్టబడచ్చు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా, అంటే ఏదైతే ప్రకటింపబడుతుందో దాన్ని నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడచ్చు. ఇప్పుడు భాగ్యం బట్టి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చింది, బాగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగానే పరలోకం నుంచి ఒక ఫోన్ వచ్చి టపిమని ఒళ్ళో పడింది. జ్యోతిరెడ్డి ఏమన్నాడంటే, నీకు పెట్టుకోనికి వస్తుంది, ఇదేమో నీకు వస్తుంది అని అన్నాడు. ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేసుకుంది. ఇప్పుడు పెట్టుకోవడానికి వచ్చింది. వస్తుందా? వస్తుంది. పెట్టుకోవడానికి వస్తుంది. ఇప్పుడు భాగ్యమ్మ స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఊళ్ళో తిరుగుతుంది అనుకో, వాయబ్బో ఈమె సోకో అని అంటారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది. ఆంధ్రాకి వెళ్ళిపోతాం. 200-300 కిలోమీటర్లు వెళ్ళి ఉంటే ఆంధ్రాకి వెళ్ళిపోతాం. ఆ ఒక ఊర్లో 270 కిలోమీటర్లు అట్లా వెళ్ళినాక ఒక ఊర్లో, ఆ ఊర్లో మనుషులు ఎట్లుంటారంటే, ఆ ఊర్లో హైదరాబాద్ నుంచి ఎవరన్నా వెళ్తే కొంచెం బూట్లు వేసుకొని వెళ్తాడు, బూట్లు సూట్ వేసుకొని వెళ్తే వాళ్ళు వీధిలో ఉన్నోళ్ళు ఆ వీధిలో ఆ చివరి నుంచి వస్తా ఉంటే వాడు బూట్ల కల్లే చూస్తుంటారు అన్నమాట. వీడు దాడిపోతుంటే కూడా ఆ బూట్ల కల్లే చూస్తుంటారు మొత్తం. అప్పుడు అంటారు, వీడు సోమవారం ఎంత అని అంటారు అన్నమాట. చూడరో వీడు అని అంటుంటారు. అయితే ఒకసారి మా తమ్ముడు, మా అన్న, పెద్దమ్మ కొడుకు వీళ్ళందరం కలిసి ఒక పెళ్లికి వెళ్ళాము. పెళ్లికి వెళ్తే గుర్రం మీద పెళ్లి కొడుకుని ఊరేగిస్తున్నారు, పెళ్లి కూతురునేమో కారులో ఊరేగిస్తున్నారు. ఒక విచిత్రమైన అదొక విచిత్రం అన్నమాట. 3 పిల్లలు పక్కన కూర్చోబెట్టి ఊరేగిస్తారా, వీడినేమో గుర్రం ఎక్కించారు. వాడికి గుర్రాలు అలవాటు ఉన్నాయి. అది ఎగరేస్తే వాడు ఆ నడుము నొప్పితోటి 4 రోజులు మంచం మీద పడి ఉంటాడు అన్నమాట. వాడు ఆ గుర్రానికి సారాయి పోసి ఆడిస్తారు, డోలకులు కొట్టుకుంటా, డోలకు కొడుతూ ఉంటే అది ఆడుతుంటుంది అన్నమాట ముందుకి వెనక్కి. అయితే వీళ్ళు, మా తమ్ముడు, మా అన్న వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు, నల్లద్దాలు ఉంటాయి కదా, అవి వీళ్ళు పెట్టుకుంటుంటే గుర్రం ఆడే చూడట్లేదు, వీళ్ళని చూస్తున్నారు అన్నమాట. వీళ్ళని చూస్తా ఉంటే వీళ్ళు, మా తమ్ముడు అంటున్నాడు, అన్న ఈ ఊరు కొడుకులు చూడు ఎట్లా చూస్తున్నారు, మనం అద్దాలు పెట్టుకున్నామని వీళ్ళకి మంట, నువ్వు తీయొద్దన్న, వీళ్ళు ఇంకా నువ్వు మంచిగా ఇట్లా పెట్టుకో, ఇట్లా పట్టుకో, మంచిగా చూడు అని చెప్పి వాళ్ళిద్దరు అనుకుంటున్నాం తమ్ముడును మా అన్న. ఏ ఊర్రా ఇది, అద్దాలు పెట్టుకుంటే కూడా ఓవలేదు వీళ్ళు అని ఆయన అంటున్నారు. అట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లుంటారంటే లోకంలో ఒక విచిత్రమైన నేచర్ ఉంటుంది అన్నమాట. నేర్చుకున్న ప్రకారం అంటే నా ఊళ్ళో ఉంది అక్కడ వాళ్ళకి దేన్ని వంట పట్టించుకోరు, వాళ్ళు దేన్ని వంట పట్టించుకోరు అన్నమాట. మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం ముందు స్థిరపడచ్చు అంటే, ఇప్పుడు పౌలు బోధించాడు, వాళ్ళు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నప్పుడు వాళ్ళు నేర్చుకున్న దాంట్లో స్థిరపడ్డారు అన్నమాట. ఇప్పుడు భాగ్యమైన విషయం చెప్తున్నాను నేను.
ఫోన్ తీసుకుంది, అది వచ్చింది. ఆ ఫోన్ వాడుకోవడం తెలుసుకుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది, దాంట్లో ఇట్లా మనం బుధవారం వచ్చే, ఈరోజు మనం వాక్యం విన్నాం కదా, అక్కడ బుధవారం వచ్చే వాక్యం వింటుంది. ఇట్లా రకరకాలుగా దాన్ని వాడుకుంటుంది అనమాట. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్, ఏంటి అలా నేర్చుకున్నప్పుడు, పౌలు చెప్పిన బోధ నేర్చుకున్నప్పుడు ఇల్లులాగా కట్టబడతాము, వేరు బారి స్థిరపడతాము. స్థిరపడ్డప్పుడు బాగా గాలివాన వచ్చింది అనుకోండి, ఈ ఊర్లో పైన ఉన్న మొక్కలన్నీ ఇరిగిపడ్డాయి, మన ఇంట్లో మొక్క మాత్రం ఇరిగిపడలేదు. గాలివాన అందరూ వచ్చి ఆశ్చర్యంగా నడుమిచ్చే పెట్టుకొని, అరే భలే నిలబడింది అని అంటారా? ఈజీగా అర్థమవుతుంది. వేరు లేదు కాబట్టి ఆయన పడిపోయినాయి, వేరుంది కాబట్టి మొక్క బతికింది, వేరుంది ఈ మొక్కకి అంటారు. ఇప్పుడు నాకు ఒక మాట వినపడింది, ఏందో అనుకుంటున్నారంట, అది చెవులేదు. అది విని బాధ అనిపించిందంట మన వాళ్ళకి. ఎవడేమన్నా అనుకొని, నువ్వైతే వేరుపారి ఉన్నావు కదా, అనుకుంటే ఏం పోతుంది, మనం ఏం పోయేదే ఉంది. మనల్ని ఏదో అనుకుంటున్నారంట అందరూ. అనుకొని ఏమవుతుంది, అనుకొని దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ జనమే ఉంటారు దాంట్లో, నీ పిల్లలు, మనవరాళ్ళు, అంతే కదా. మందిరం కడితే 10 మందికి ఆశ్రయం అవుతాం కదా, 10 మందికి ఆదరణంగా అవుతాం కదా. ఇప్పుడు ఒక కుర్జీ మందిరం కట్టి మనం ఒక కుర్జీ వేసామంటే, ఎవడైనా వచ్చి కూర్చుంటే ఇది నా ఇల్లే అనే అంత అనుభవం కలుగుతుంది అన్నమాట. చర్చిలో కూర్చున్నంత సేపు ఇదే నాకు సంబంధించిందే, ఇది నా చర్చే, అందుకనే మా చర్చి అంటాం. మా ఇల్లు అనేది మనం ఒక్కరమే, అందరు అన్నారు మా ఇంటికి పోదాం అన్నాం, లేకపోతే పోయి మా ఇంటికి పోదాం అని అంటామా? అది మా ఇల్లు కాదు కదా. మా చర్చి అని ఏంటంటాం అంటే, చర్చిని ఒకదాన్ని అంటాం, మందిరాన్ని ఒకదాన్ని అంటాం. మన చర్చికి పోదాం పద అని అంటాం, అంటే అందరిదని, మనది అందరిదని అంటాం అనమాట. అంటే కట్టబడితే అట్లా ఆశ్రయం అవుతాం అన్నమాట, మొన్న అక్క వాళ్ళతో పనిచేసిన ఒక టీచరు, అప్పుడప్పుడు అక్క మినిస్ట్రీ చేస్తూ ఉంటుంది నాకు. ఓ రోజు చర్చి నుంచి వెళ్తా ఉంటే వాళ్ళు దారిలో కలిశారు, ప్రార్థన చేయించుకొని ఆమె 2,000 రూపాయలు కానుక ఇచ్చింది అక్కకి, చర్చిలో వేయండి అని. ఆమె పేరు శోభ. ప్రార్థన చేయండి, ఆ కుటుంబంలో ఉన్న అవసరతలన్నీ తీర్చబడాలని ప్రార్థన. అలాగే వజ్రమ్మ అనే ఒక అమ్మాయి, ఒక సహోదరి మన దగ్గరకు వస్తూ ఉంటారు చర్చల నుంచి. రాత్రి కాలంలో మేము బయలుదేరి సిల్వేర్ వెళ్తా ఉంటే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కవర్లో 1000 రూపాయలు పెట్టుకొని, 1000 రూపాయలు చాలా ఎక్కువ, కష్టపడి పనిచేస్తుంది, ఇప్పుడు పని కూడా లేదు అన్నమాట. ఈ పరిస్థితుల్లో 1000 రూపాయలు ఇవ్వడం అంటే, ఈ సీజన్లో ఇలాంటి పరిస్థితులు చాలా కష్టం అన్నమాట. ఆమె 1000 రూపాయలు ఇచ్చి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి చెప్పి చర్చి కొరకు కానుకని ఇచ్చింది అనమాట. ఇప్పుడు 3,000 రూపాయలు ఒక అవసరత ఉంది చర్చి కోసం, దాని కొరకు అది ఖర్చు పెట్టడానికి కొరకు మనం పెట్టుకున్నాం. వజ్రమ్మ, శోభ, వీటి గురించి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. సో ఏమవుతున్నారంటే, వేరుపారినప్పుడు ఆదరణ అవుతారు, ఆశ్రయం అవుతారు అన్నమాట. ఇంటి వల్లే కట్టబడుతున్నారు, ఎగ్జాక్ట్ ఇంటి వల్లే కట్టబడుతున్నారు. అది విశ్వాసమందు స్థిరపడచ్చు. పౌలు ఏమంటున్నాడు? విశ్వాసమందు స్థిరపడచ్చు. వాక్యం మీద ఉందో దాని మీదనే కూర్చోవాలన్నమాట. ఇంకా ఆ మాట నుంచి బయటకు రావద్దు. చాలా మంది తను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటారు, ఆ టైపులో ఉంది. ఆ టైపు లోకంలో ముచ్చట్ల కోసం కాదు, ఈ విషయంలో, వాక్యం విషయంలో స్వస్థత అంటే ఇట్లనే ఉంటుంది, సమాధానం అంటే ఇట్లుండాలి. దేవుని యందు విశ్వాసం నుంచి వాగ్దానాన్ని ఇట్లా చేతపట్టుకోవాలి, ఇట్లా స్థిరపడాలి, ఇట్లా నిలకడగా ఉండాలి, ఇట్లా భయపడవద్దు, ఇట్లా ధైర్యం ఉండాలి, ఇట్లా రోగాన్ని ఎదిరించాలి. ఇది అనమాట. స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి, ఆయన యందుండి నడుచుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలన్నమాట.
ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఇప్పుడు క్రీస్తులో వేరుపారినప్పుడే మనం ఏం చేస్తామంటే ఆయనలోని సారమంతా తీసుకుంటాం అన్నమాట. అందుకనే ఫలిస్తాం. నువ్వు ఫలిస్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు క్రీస్తులో వేరుపారినావు కాబట్టి నీలో నుండి ఫలం వస్తుంది అన్నమాట. నువ్వు ఇంటిలా కట్టబడ్డావు అంటే అర్థం ఏంటి? నువ్వు 10 మందికి ఆశ్రయమై ఉన్నావు అన్నమాట. ఇది ఎక్కడి నుంచి కలుగుతుంది? ఆ విశ్వాసంలో నుండి కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఆయన కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరిస్తావు అన్నమాట. అందుకని నిరంతరము వేరుపారిన వాడు, ఇంటిలా కట్టబడిన వాడు, విశ్వాసంలో స్థిరపరిచిన వాడు చేసే పని ఏంటి? గోర్లు కోరుకుంటూ ఇంట్లో కూర్చొని ఉంటాడా? ఉండడు. నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. అందుకని ఆయన ప్రజెన్స్ లోనికి వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దాంట్లో విస్తరిస్తూ ఉండాలన్నమాట. ఇప్పటి నుండి మీరు గ్యాదర్ అయినప్పుడల్లా ఈ 138 నుంచి స్తుతి కీర్తనలు ఉన్నాయి. మీరు అది చూసుకోండి. ఒక వచనం ఒకరు చదవండి, భాషల్లో ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకంటే ముందుగానే వాళ్ళు దేవుణ్ణి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి గణపరిచారన్నమాట. అట్టి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం స్తుతిస్తా ఉంటే బాగుంటుంది అన్నమాట. మొన్నటి దినాన నేను ప్రార్థన చేస్తూ ఉంటే నేను అడుగుతున్నాను అన్నమాట, ప్రభా నీ మంచితనము ఇంకా చూడడానికి, నీ యొక్క నమ్మకత్వాన్ని ఇంకా చూడడానికి నాకు ఇంకా జ్ఞానం కావాలా, నేను యుక్తంగా ఎట్లా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు పరిశుద్ధాత్మ తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటుంటే కీర్తనలు చూస్తున్నాను చెప్తున్నాను. నేను ఈ కీర్తనలు చూస్తున్నట్టు ఇప్పుడు స్తుతించాలనుకున్నాను. అది ఆ మాట చదువుతూ స్తుతిస్తా ఉంటే ఏం మజా వచ్చిందంటే అసలు రిజాయిస్ ఇన్ మై హార్ట్. అది ఎంత సంతోషం కలిగిందంటే దేవుడిని స్తుతించడంలో మజా ఉంటుందండి. అడుక్కోవడంలో మజా ఉండదు. స్తుతించడంలో మజా ఉంటుంది. అందుకని అన్ని ఎరిగిన వారమే, అన్ని తెలుసుకున్న వారమే, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్న వారమే, మనం స్ట్రేంజర్ లాగా కాకుండా మనము ఇక్కడ ఒక మాట వాడాడు, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారమై మనము దేవుని స్తుతిస్తూ ఉంటే మస్తు మజా వస్తుంది అన్నమాట. ఈరోజు చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది. నేను చాలాసేపు మాట్లాడుతున్నాను కదా. 1 అవుతుంది, ముగించుకున్నానండి. నేను భయపడకండి. టైం ఉందని కనుక చెప్పాను. నాకు కూడా గొంతు నొప్పి లేస్తుంది కదా. మీరు అనుకోవచ్చు కదా, నొప్పి లేదేమో, కాలు నొప్పులు లేవేమో అనుకుంటారు. నేను ఎప్పుడన్నా మీకు చెప్తే తెలుస్తుంది నొప్పులు, కానీ చెప్తలేను కదా నేను. ఇప్పుడు మామూలుగా మన యోగ్యమైన ప్రవర్తన అంటే ఏంటంటే మనకి నొప్పులు ఉంటే నొప్పులు ఉన్నట్టుంటాం, వాపులు ఉంటే వాపులు ఉన్నట్టుంటాం, తీపులు ఉంటే తీపులు ఉన్నట్టుంటాం. అది యోగ్యమైన ప్రవర్తన అని అనుకుంటాం మనం. నేను ఉన్నట్టు మాట్లాడతానంటే అది అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే నువ్వు క్రీస్తులో బలవంతుడు, క్రీస్తులో ఐశ్వర్యవంతుడు, క్రీస్తులో ఆరోగ్యవంతుడు. నువ్వు అట్లా బిహేవ్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు కూడా ఉంటాయి నొప్పులు ఉండవా? 2 గంటలు నిలబడితే నొప్పులు ఉండవు. కానీ మాకు హైదరాబాద్ ఒక 2 గంటలు కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి, నొప్పులు ఉండవా? ఈ మధ్యలో మా భార్య అడుగుతూ ఉంటారు, నిద్ర వస్తుందా, చాయ్ తాగుతాం, నిద్ర వస్తుందా అని అడుగుతుంటారు. ఈ మధ్య రోడ్ల మీద కూడా ఆపట్లేదు, రోడ్డు మీద హోటల్స్ లేవు, అన్ని బంద్ చేశారు. హైవేలో కూడా హోటల్స్ ఏం లేవు. వన్ అయింది, ముగించుకున్నాం. ఎర్లీ అయిపోతే నో ప్రాబ్లం, వచ్చేదే కదా. 2 అయింది, 2ంటికి పని చేయాలా? ప్రైజ్ చాలా జోరెట్, చాలా కనికరం కలగడు. అదే కదా, డిసైడెడ్ అంటే డిసైడెడ్ అంతే. నేను ఇంకొక 1-2 మాటలు షేర్ చేసుకుంటాను. నేను మీకు అంటే ఎక్విప్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ, స్టాండ్ కొత్తది, ఇది అది పెట్టుకోవడానికి. ఈరోజు ఫోన్లలో
వినే వాళ్ళకి కూడా ఒక స్టాండ్ ఫోన్ మీద స్టాండ్ మీద అది పెట్టేసినాం మనం, అంటే వాళ్ళు వినడానికి స్పీకర్కి. అది పాతది అక్కడ షిఫ్ట్ చేసి ఇది కొత్తది అన్నమాట. ఇది కొత్తది. గత 2 వారాలుగా మనం చూస్తున్నాం స్టాండ్, పోయిన వారం నుంచి మనం చూస్తున్నాం స్టాండ్. ఇది అనిల్ కుమార్ అంటే మా మేనల్లుడు టీవీ ఇచ్చాడు గిఫ్ట్గా చర్చ్కి. టీవీ ఇచ్చాడు కదా అని బరే దొరికింది కానీ తలుగులు కొట్టి అవే చాలా అయిపోయినాయి. ఈ తలుగులకే 5,000 దాకా తిని 5,000 ఆ వైర్ ఈ వైర్ అనుకుంటా వైర్లన్నీ. ఇందాక మత్యాసం అంటున్నాడు ఓ లారీకి అయ్యేటట్టున్నాయి మొత్తం ఈ వైర్లన్నీ అంటున్నాడు. సో ఇవన్నీ అవసరం అండి, ఇవన్నీ అవసరం ఉంటుంది. సో ఈ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు కూర్చున్నప్పుడు మీకు వాక్యం వినడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండటం కోసం. మీరు ఇక్కడి నుంచి వాక్యం రిలీజ్ అవుతా ఉంటే చాలా తంటాలు పడ్డాం. బిగినింగ్ లో చిన్న సౌండ్ సిస్టమ్ తెచ్చుకున్నాం మేము చిన్నప్పటికి. దాంట్లో పాట పెట్టుకొని పాడేవాళ్ళం. అది మేము పాడాలి, అది దాంట్లో అసలు ఏమి వినపడకపోయేది. ఇట్లా కాదని చిన్న మైక్ సిస్టమ్ ఒకటి తెచ్చుకున్నాం, అది పెట్టుకొని కొన్నాళ్ళు తంటాలు పడ్డాం. సో అవి రిపేర్లకు వచ్చినాయి. మళ్ళీ అట్లా కాదని ఒక రోజు హైదరాబాద్ లో ఒక సౌండ్ సిస్టమ్ చూసి వచ్చినాము. చిన్నప్పటి పోదప్ప హైదరాబాద్ అంటే పోయి మేము కోటిలో ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కొని వచ్చినాం. అది కొన్నాళ్ళు వాడాం, బాగానే నడిచింది. అయితే ఈ పెద్ద సిస్టమ్ వచ్చింది, ఇది చిన్నప్పటి వాళ్ళు ఫ్యామిలీ గిఫ్ట్. ఇది వచ్చిన తర్వాత మేము ఏం చేసినామంటే దాన్ని ఒక గుడ్డ చుట్టి దాన్ని సంచిలో పెట్టి రెడ్డి వాళ్ళ ఇంట్లో పెట్టాము. ఎలుకలకి దానికి ఇది ఖాళీ ఉందని అర్థమైపోయింది. లోపల స్పీకర్ పేపర్తో సహా మొత్తం తినేసినాయి. ఆన్నే సంసారాలు పెట్టినాయి, ఆన్నే మొత్తం గుళ్ళు కట్టినాయి మొత్తం. సరే అని మేము దాన్ని నాగకర్ణంలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన అన్ని విప్పుతో చూస్తాడు అన్నమాట. ఆయన దాన్ని విప్పి ఫోటో తీసి నాకు పెట్టాడు. ఇది వేస్ట్ బ్రదర్, ఇది ఆల్రెడీ ఎలుకలు మొత్తం దీన్ని తినేసినాయి, మంచి సిస్టమ్ ఇట్లా ఖరాబ్ అయిపోయింది. ఇట్లా ఒక క్రమంగా మనం ఒక్కొక్క ఎక్విప్మెంట్ మెల్లమెల్లగా వచ్చింది. వాల్ మౌంట్లు పెట్టాం, స్పీకర్లు గోడలకు ఎక్కినాయి. ఇట్లా ఒక్కొక్కటి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అన్నమాట. కిటికీలకి అద్దాలు వచ్చేసినాయి. ఒకప్పుడు కిటికీలు లేవు, జల్లు కొడితే సగం చర్చి తడిసేది. ఈ పక్క జల్లు కొడితే ఇక్కడ దాకా వచ్చేది, ఆ పక్క జల్లు కొడితే ఇక్కడ దాకా వచ్చేది. ఇప్పుడు కిటికీలు మొత్తం వ్యాక్యూమ్ ఫ్రీ ఫిక్స్డ్ అన్నమాట. కిటికీ క్లోజ్ చేస్తే గాలి కూడా లోపలికి రాదు. సో అలాంటి ఒక అనుకూలమైన స్థలం దేవుడు ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇట్లా 10 మంది 20 మంది రేపు 100 మంది 200 మంది కూర్చొని వాక్యం వినటానికి అనుకువగా ఉండటానికి కొరకు ఈ ప్రయాసం అన్నమాట. ఇక్కడ ఎవరిదో ఏదో చూపించుకోవడానికి కాదు, ఇక్కడ ఇంకేదో మన గొప్ప మన బలం శౌర్యం చూపించుకోవడానికి కాదు. ఈ టెక్నాలజీ ఉన్న టెక్నాలజీ అంతా మేము పర్సనల్గా వాడుకునే కంప్యూటర్ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ జర్నలిస్ట్ కంప్యూటర్, నా కంప్యూటర్, దీనికి అన్నిటికీ కనెక్షన్ పెట్టుకున్నాము. ఏదో యాతన పడుతున్నాం. మార్నింగ్ 1 గంట సేపు తంటాలు పడితే కానీ ఈ చిక్కు తీగలు అన్ని, బీరకాయ తీగలు, పుట్టకాయ తీగలు లాగా ఈ తీగలన్నిటిని వీకి అన్ని పెడితే కానీ ఇట్లా అమెరికా నుంచి ఈరోజు వాక్యం వినడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఈ వాక్యము మళ్ళీ అమెరికా వెళ్ళి అందరికీ వెళ్తుంది అనమాట. ఇంకా రాలేని వాళ్ళందరూ ఫోన్లలో నేను మాట్లాడుతూ ఉంటే లైవ్ చూస్తున్నారు అనమాట. ఇది చిన్న విషయం ఏం కాదండి. ఇది ఒకప్పుడు డ్రీమ్. ఇది ఇలా ప్రకటింపబడాలనేది ఒకప్పుడు. అసలు ఒక రేడియో స్టేషనే మనం పెట్టాలనేది, ఒక శాటిలైట్ స్టేషన్ ఒకటి పెట్టాలని ప్లాన్ అనమాట. ముందు అలాంటివి అన్ని ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎట్ ఎనీ కాస్ట్ వాక్యం ప్రకటింపబడాలి. పౌలు ఏమంటున్నాడంటే నా పోరాటం దేని గురించి? మీరు క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్నవారు. రెండవ వచనం కదా, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నారు. 2వ వచనం, వారి ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారే, దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నారు. క్రీస్తు యొక్క ఆదరణను ఎక్స్పీరియన్స్ అవ్వాలనేది ఈ పోరాటం అన్నమాట. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తములైనవి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. లోకములో
మోసం ఉంది. చక్కని మాటల చేత రాత్రి మేము టీవీలో ఒక న్యూస్ పెట్టారు మా వాళ్ళు. ఆ న్యూస్ ఏంటంటే సినిమా యాక్టర్లు అందరూ డ్రగ్స్ తింటున్నారు. దీనికి ఏం కడుపులో మంట? టీవీ9 వాడికి, టీవీ9 కదా అది రాత్రి టీవీ9 వాడికి ఏం కడుపు మంట? ఒక నలుగురిని కూర్చోబెట్టుకున్నాడు. ఇది తప్ప ఒప్ప, ఇది ఒప్ప తప్ప, ఇదే అన్నారు వీళ్ళు ఇక్కడ కూర్చున్న నలుగురు కాకుండా మళ్ళీ ఎవరో ఒకటి రోడ్డు మీద ఎవరో మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటే ఒకసారి ఒక టీవీలో ఒక కామెడీ షో ఒకటి చూపించారు అన్నమాట. అది కనుక చూస్తే ఈ టీవీ వాళ్ళందరూ ఉరి పెట్టుకొని చచ్చిపోతారు అన్నమాట. అదేంటంటే సేమ్ ఇట్లాంటి లైవ్ షో అంటారు చూడు, ఈ లైవ్ షోకి సంబంధించింది అనమాట. అదేమంటే అక్కడ స్టేషన్ లో కూర్చున్నామేమో రజనీ మా పేరు, ఇప్పుడే అందిన వార్త అని మధ్యలో ఏం చేస్తుందంటే అక్కడ కూకట్పల్లిలో ఒక కుక్క చచ్చిపోయింది. దాని గురించి చాలా రభస జరుగుతూ ఉంది. అక్కడ లైవ్ లో ఉన్న ఈ సంగతి మన ఛానల్ మాత్రమే ఫస్ట్ చూపిస్తుంది ఇది అని చెప్పి చెప్పుకుంటూ అరేంజ్ చేశారంటే మన రాంబాబు అక్కడ లైవ్ లో ఉన్నాడు. రాంబాబు చెప్పు రాంబాబు అక్కడ ఏం జరుగుతుంది చెప్పు రాంబాబు అంటే వాడు మైక్ పట్టుకొని వాళ్ళ దగ్గర ఈ కుక్క చచ్చిపోయిన దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఓడంటాడు ఇది ప్రతిపక్షాల కుట్ర అని ఓడంటాడు, ఇది పలాని మతస్థుల వాళ్ళ కుట్ర అని ఒకడంటాడు, ఇది పలాని కులస్తుల వాళ్ళు చేసిన పని ఒకడంటాడు. ఇది అంతా చెప్పి అంతా అయిపోయినాక ఇంకా రజనీ ఒక్క నిమిషం లైన్ లో ఒక్క నిమిషం రజనీ అని చెప్పుకుంటూ ఇప్పుడే మనం కనుక్కున్నాము, ఎవరు ఏ ఛానల్ కూడా తెలియదు, మనకు తెలిసింది ఇప్పుడు ఈ కుక్కకి తోక వంకరగా ఉంది అని చెప్తున్నాం. మనం కనుక్కున్నాం, ఇది లైవ్ లో టెలికాస్ట్ కావాలి, ఇది అందరికీ తెలియాలి. ఈ కుక్క తోక వంకర ఉంది అని వాళ్ళు చెప్తుంది. ఎవరు రాంబాబు వండర్ఫుల్ న్యూస్, ఇది చాలా థ్యాంక్స్ నీకు, ఇలాంటి న్యూస్ కవరేజ్ రాంబాబుకి మనం ఎంతో ఇది అని చెప్తుంటారు. ఇది ఇట్లాంటి అర్థమైన న్యూస్. ఇప్పుడు సినిమా యాక్టర్లు డ్రగ్స్ తింటే ఏం కడుపులో మంట? నలుగురు కూర్చోబెట్టుకొని ఏం పంచాయతీ చేయాలా? ఇదన్నమాట. ఇప్పుడు ఇది జనాల్లోకి వెళ్తుంది అనమాట. నేనేమంటున్నానంటే ఒక సిస్టమేటిక్ గా శత్రువు పనిచేస్తాడు అనమాట నీలో ఉన్న దాన్ని ఎత్తుకొని పోవడానికి. ఏమంటున్నాడంటే ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతి చెప్తున్నాను. ఏం సంగతి? క్రీస్తుని గురించిన సంగతి, యేసు ప్రభు సంగతి అన్నమాట. అదే కదా, నేను శరీరంలో దూరంగా ఉన్న ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి స్థిర విశ్వాసం చూచి ఆనందించుతున్నాను. ముందు మాట ఏంటంటే ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపోతామా పోమా చెప్పండి. మోసపోతామా పోమా? నేను చాలా రోజుల కింద చెప్తా ఉండేవాడిని, చాలాసార్లు చెప్పాను. మా పెద్దనాన్న ఇప్పుడు లేడు, చచ్చిపోయింది. ఆయన 6 అడుగులు ఎత్తుంటాడు, తెల్లని బట్టలు వేసుకుంటాడు అంటున్నారు. ఆయన హైదరాబాదు కూతురు అడుగులు ఉన్నారని సంఖలో బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో 30,000 పెట్టుకొని ఆ రోజుల్లో కొన్ని ఏళ్ల క్రిందట, నేను పుట్టక ముందు జరిగిన సంగతి ఏమో నాకు తెలుసు, ఒక 50 ఏళ్ల క్రిందట జరిగిన ముచ్చట. 50 ఏళ్ల కిందట 30,000 అంటే సంఖలో 30,000 బ్యాగ్ పెట్టుకొని ఆయన పోతున్నాడు. రైల్వే స్టేషన్ లో ఒకడు స్టేషన్ దాటుతా ఉంటే వాడు 10 రూపాయల నోటు కిందేసి, సార్ అంకుల్ మీ 10 రూపాయలు కింద పడ్డాయి చూడండి. ఈయన బ్యాగులో భద్రంగా ఉన్నాయి పైసలు, అవేగిరి ఎప్పుడు కింద పడ్డాయి ఈయనకైనా ఆలోచన ఉండాలి. మిగిలిన చిల్లర డబ్బులు ఉంటే మడత పెట్టి పంచలో జుట్టు పెట్టిండు, ఇంకెక్కడి నుంచి పోతాయి పైసలు? ఈయన 10 రూపాయలు అనగానే వెంటనే ఆ 10 రూపాయలు తీసుకోవడానికి ఒంగున్నప్పుడు సంఖలోనేమో ఒక చేతిలో పెట్టుకున్నాడు, ఒక చేతితోటి 10 రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ సంఖ పైకి వెళ్తుంది కదా, ఇప్పుడు సంఖలో బ్యాగ్ కూడా పైకి వచ్చింది, వాడికి తీసుకోవడం ఈజీ అనమాట. అదో టెక్నిక్. బ్యాగ్ లాగానే వెళ్ళిపోయాడు వాడు దొంగడు. నా డబ్బులు అంటే ఇంకేం డబ్బులు ఇక్కడ, ఇంకేం డబ్బులు. ఇప్పుడు ఏమని ఉందంటే ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని మోసపోతామో పోమా చెప్పండి. ఎక్కడ మోసపోతామో చెప్పండి. ఎప్పుడు మోసపోతాం, ఎక్కడ మోసపోతాం? ఇప్పుడు మనకి మామూలుగా మన మనుషుల యొక్క నేచర్ ఎట్లుంటుందంటే, బస్సులో వెనక ఎవడన్నా చిల్లర కింద పడేసిన మనం అనుకుంటాం, దేవుడు అనుకుంటుంటాం. నీవి పోలేదు అసలు, చిల్లర నీ దగ్గరే లేవు, నువ్వు ఎందుకట్లా ఇదైతావు ఫీల్ అవుతావు. ఇలాంటి నేచర్ ఉన్నప్పుడు మోసపోతాం మనది. ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు ఉంటుంది, ఇది బాగుంది, ఇది
ఇది బాగుందని 100 సార్లు అంటే వీళ్ళకి అర్థమైంది, తీసుకుపోతావా అని. వీళ్ళు ఏమనుకుంటారంటే ఊకులు దాని మీద ఉన్నాయి కళ్ళన్ని, అది కనపడకుండా దాచిపెట్టు అని వీళ్ళు అనుకుంటారు అన్నమాట. ఇప్పుడు అంటే దేని మీద వాడు వర్కౌట్ చేస్తాడు చెప్పండి. ఇప్పుడు ఒక దొంగ, ఇంకొక కథ కూడా ఉంటుంది కదా, ఒక తల్లికి ఒక కొడుకు ఉంటాడు, ఆ భర్త ఉండడు. ఆ కొడుకు చిన్నప్పుడు ఏం చేసేవాడు అంటే ఆ ఇంటి దగ్గర ఒక గుడ్డుని ఎత్తుకొని వచ్చేవాడు. ఓ రోజు ఒక గుడ్డుని ఎత్తుకొని వస్తే తల్లి అన్నది, మా బంగారు కొండ ఇంత మంచివాడు ఇరా నువ్వు అని, మీ నాయన ఎప్పుడు చేయలేదు ఇట్లా అని చెప్పి నువ్వు ఆ గుడ్డు ఆమ్లెట్ వేసి తిన్నాడు. మళ్ళీ మరుసటి రోజు 2 గుడ్లు ఎత్తుకొచ్చిండు. ఇలా రోజు ఆ ఇంట్లో గుడ్లు ఎత్తుకొచ్చేవాడు. మెల్లమెల్ల కోళ్ళని ఎత్తుకురావడం మొదలుపెట్టాడు. కోళ్ళని ఎత్తుకొచ్చినాక వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, నువ్వు మంచోడు ఇలా, నువ్వు బంగారు కొండవి, నువ్వు ఎంత మంచిగా చేస్తున్నావు అది ఇది అన్నాడు. మెల్లమెల్ల వాడు పెద్దగా దారి దొంగ అయిపోయింది అనమాట. బ్యాంకులు దోసుకోవడం, ఏటీఎంలు కొట్టేయడం, ఇట్లాంటి పెద్ద పెద్ద దొంగతనాలు, మటర్లు చేయడం కూడా అయింది అనమాట డబ్బుల కోసం. చివరికి ఉరి శిక్ష పడింది. ఊరికి పోయే మీద ఉన్నాడు. చివరి మాట, నీకేం కావాలి చెప్పు ఆయన అని వాళ్ళు అడిగితే, సార్ మా అమ్మను ఒకసారి పిలిపియండి సార్ అంటే, ఎంత దొంగ అయినా తల్లి అంటే ఎంత ప్రేమ ఉంటుంది కదా అని వాళ్ళు ఏం చేశారంటే పిలిపించారు తల్లిని. పిలిపించినాక దగ్గరికి, అమ్మ దగ్గరికి రా అని అంటే దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మని ఒకటి లాగి ఒకటి వీకిండి అన్నమాట. ఓ చెప్పబోతే కొట్టిండు. కొట్టగానే ఏందిరా ఇట్లా కొట్టినాం అంటే, అమ్మ చిన్నప్పుడు గుడ్డెత్తుకొచ్చినప్పుడు ఇట్లా కొట్టినట్టే అయితే నేను బాగుపడేవాడిని కదా అని వాడు వాపోతాడు అన్నమాట. నాకు ఈ 20 ఏళ్ళ వయసులోనే నాకు ఈ సావైందమ్మా నువ్వు అని చెప్పి నాకు ఎందుకు నేర్పలేదు నువ్వు ఇట్లా, నాకు ఎందుకు దెబ్బగొట్టి ఎందుకు నేర్పలేదు అని అంటే, ఎప్పుడు అలవాటైంది ఇది? ఒకప్పుడు అది అలవాటైంది. అది ఒక నేచర్ అన్నమాట, అది ఒక నేచర్. సో ఇక్కడ ఒక మాట ఉంది, నేను ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే చక్కని మాటల చేత మోసపోతాం అనమాట. మనం ఏదో పెద్ద మొగోళ్ళమని, మొగోళ్ళకి న్యూస్ బాగా ఇష్టం ఉంటుంది. ఈ న్యూస్ అయిపోగానే ఆ న్యూస్, ఈ న్యూస్ అంటే ఈటీవీ న్యూస్, ఆ న్యూస్ అంటే నా TV9 న్యూస్ అన్నమాట. ఈ న్యూస్, ఆ న్యూస్, TV10 అని, వాడికి పేర్లు లేక ఏదో ఒకటి TV9 అని, TV10 అని, ఒక TV1 అని, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆ న్యూస్, ఈ న్యూస్ అన్ని వింటాం అన్నమాట. ఏం బాగుతుంది చెప్పండి ఆడ, ఏం పోతుంది ఆడ, ఏమైతుంది? సో ఇట్లా రోజంతా కూర్చొని న్యూస్ కంట దాన్ని ఏమంటారు, టీవీ ఎన్టీవీ వాడిది ఏంటది టైటిల్, నిరంతర ప్రసారం ఉంటుంది. ఇప్పుడు టీవీ DD1లోనూ DD టీవీ న్యూస్ ఎట్లుంటాయి, దూరదర్శన్ టీవీ న్యూస్ ఎవడు కెమెరాలు పట్టుకొని వెళ్ళాడు, ఎవడు మైకులు పట్టుకొని వెళ్ళాడు. ఈయన కూర్చొని చదువుతాడు, శాంతి స్వరూపు ఎవరో ఆయన భార్య ఎవరో కూర్చొని చదువుతాడు. ఎవరైనా చనిపోయినట్టు కొంచెం విచారంగా చెప్తాడు, సంతోషకరమైన వార్తను సంతోషంగా చెప్తాడు. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అంతే. దాని వలవలు చిలువలు ఏముండవు, మంచిగా ఉంటాయి న్యూస్. రేడియో న్యూస్ కూడా చక్కగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ ఛానల్, ప్రైవేట్ ఛానల్ వచ్చినప్పటి నుంచి ఈ అడ్డమైన న్యూస్ తయారైపోయి, ఎవరిని ఇంట్లోనో ఆ ఇంట్లో పిల్లలు లేచిపోతే, ఎవరినో ప్రేమించిందని వెళ్ళిపోతే ఆ కొంపలో అదేంటి రచ్చ చేయాలన్నమాట మొత్తం. మీరేమనుకుంటున్నారని ఆ ఇల్లుని బీకి వీళ్ళు పందిరేయాలి మొత్తం. ఆ ఇంటి సంగతులు ఎక్కడో ఇంట్లో జరిగిన సంగతి కదా, అక్కడ ఏదంటే దగ్గరలో పోలీసులు ఉంటారు కదా, అది చూసుకుంటారు కదా. ఏంటంటే పాయింట్ ఏంటంటే, ఇలాంటివి మనము ఇంట్రెస్ట్ గా చూస్తుంటే, మా బంధువులు ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పాను కానీ, ఆయన పడుకునేటప్పుడు నేరాలు ఘోరాలు చూసుకుంటుంటాడు. ఆ నేరాలు ఘోరాలు ఎట్లుంటాయంటే, ఎవరో ఒకడు ఒక ఆమెని ట్రాప్ చేసి ఆమెని చేసిన, వీడు కక్ష పెట్టుకొని వాడిని చంపడానికి కానీ కళ్ళు దాటించి ఎక్కడికో చెట్లలోకి తీసుకెళ్లి ఇంత బండ ఎత్తేసి చంపేయడం అనమాట. అది ఒక సినిమా యాక్టర్ తోటి చెప్పిస్తుంటారు, నూతన్ ప్రసాద్ తోటి చెప్పిస్తుంటారు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ముచ్చట్లన్నీ దీన్ని పనుకుంటే నీ హార్ట్ లో నువ్వేం కోరుకుంటున్నట్లు ఆలోచన చేద్దాం మనం. యూ హ్యావ్ ఏ డిజైర్, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అట్లాంటిది మనం నింపుతా ఉన్నాం అన్నమాట. సో వాక్యం ఏం చెప్తుంది, దివారాత్రం దీన్ని ధ్యానం చేయమని చెప్తుంది. ఇది ధ్యానం చేస్తే దీని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అది సిస్టమేటిక్ గా లోకంలో నుంచి మనలోనికి వచ్చే, ఒక సిస్టమేటిక్ గా వచ్చే ఆ న్యూస్ కానీ, లేకపోతే ఆ అబద్ధం కానీ, అది నీ మీదికి వచ్చి నిన్ను పాడు చేస్తుంది అన్నమాట. చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండాన్నట్లు
ఎవడైనా నీ సంగతిని చెప్తున్నాడు. ఆ మధ్య శ్యామ్ కిషోర్ అంట మాస్క్ లేకుండా జనాల్లోకి వెళ్ళి కరోనా వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేశాడని అదొక పెద్ద న్యూస్ అన్నమాట. అది టీవీలో TV9 వాడు న్యూస్ అన్నమాట. దాన్ని ఒలవలు చిలువలు చేసుకుంటూ దాని గురించి తెగ ఇదైపోతున్నాడు అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళందరూ బాగా అయిపోయారు, స్వస్థత మంది. ఇప్పుడు ఆ న్యూస్ చెప్పొచ్చు కదా, అది చెప్పరు అన్నమాట, చెప్పరు. అందుకే ఓ దైవజనుడు అంటాడు, న్యూస్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు వాళ్ళు, వండి వార్చి పెడతారు అన్నమాట, వండుతారు, న్యూస్ ని తయారు చేస్తారు అన్నమాట. న్యూస్ మేకర్స్ అంటారు వాళ్ళు, న్యూస్ ని తయారు చేస్తారు అన్నమాట. వాళ్ళ వంటింట్లో వాళ్ళ స్టూడియోలో తయారు చేసి పంపిస్తారు అన్నమాట న్యూస్ ని. దైవజనుడు చెప్తాను అన్నమాట, ఈ న్యూస్ ఇప్పుడు ఇవి చెప్పొచ్చు కదా, చాలా ఫ్లైట్లు క్షేమంగా ల్యాండ్ అవుతాయి, చాలా మంది క్షేమంగా దిగుతారు. వాళ్ళు ఇలా ఈ మాట చెప్పొచ్చు కదా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడే న్యూయార్క్ చేరిన ఫ్లైట్ 200 మంది క్షేమంగా చేరారు, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పొచ్చు కదా, చెప్పరు. ఎక్కడన్నా కూలినది ఎట్లా కూలింది దానికి పిక్చర్ వేసి మళ్ళా వీడి ఊహా చిత్రాలు వేసి అది ఇట్లా వచ్చింది, ఇట్లా గద్దడ్డం వచ్చింది, లేకపోతే మొగ్గులడ్డం వచ్చింది, ఇట్లా ఇరిగిపోయింది, పడిపోయింది, ఇట్లా రెక్కబాబు ఉంగిపోయింది అని చెప్పి దాని గురించి చెప్పి అది చూస్తే గుండెలు సెరువైపోతాయి అన్నమాట. ఈ కరోనా న్యూస్ విని కూడా చివరికి అందరు ఎట్లయిపోయారంటే, కరోనా అంటే ఎవడన్నా గుర్తు విసిగి చంపేస్తున్నమాట. నువ్వు కరోనా గురించి మాట్లాడితే, ఎందుకంటే నీకు అన్ని తెలిసిపోయినాయి. ఈ పొద్దు గూగులు ఈ కరోనా చెప్పి విసుకొస్తుంది మాకు అని ఆ న్యూస్ చూడటమే మానేశారన్నమాట. అట్లా ఎవరికి ఏం భయం లేదు, అందరు తెగ తిరిగేస్తున్నారు. మా అంటే మూతులు పెట్టుకొని తిరుగుతున్నారు, అంతే ఏం లేదు. కొట్లకి తీయం కదా మనం, కానీ మనుషులు తీసుకొని చాయ్ తాగుతున్నారు, తింటున్నారు, తినేది తాగేది ఉంటే ఇప్పుకొని తాగుతున్నారు అన్నమాట. అది నా పాయింట్ ఏంటంటే, ఏమంటున్నాడు ఈయన, చక్కని మాటల చేత మోసం చేసే ఒక సిస్టమ్ బయట ఉందన్నమాట, లోకంలో ఉంది. దానికి మోసపోవు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఉదాహరణకి వెరీ సింపుల్ టెక్నాలజీ అండి ఇది. అంటే సింపుల్ టెక్నాలజీ కాదు, కానీ మా దగ్గర ఉన్న సింపుల్ ఎక్విప్మెంట్ తక్కువ అంటే కొంత సొమ్ము పెట్టి తెచ్చాను, కానీ ఇవేమి పెద్ద కాస్ట్లీ ఏమి కాదు. 10,000 టీవీ, ఒక 1,500 స్టాండు, ఒక 2,500 3,000 కెమెరా, ఇది ఒకటి కాస్ట్లీది. ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకొని మనము ఎక్కడో అమెరికాలో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వాక్యం వింటున్నాం అన్నమాట. దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుర్తుండాలి. ఈరోజు రోగాన్ని ఎట్లా జయించాలి? ఈరోజు అమెరికా నుంచి సుశీల్ మాట్లాడిన మాటను బట్టి దాని అర్థం ఏంటంటే, మనం అడ్డమైన మాటలు మన నోటితోటి రిలీజ్ చేయకూడదు. మనం మాట్లాడితే శరీరము ఎముకల గూడికి శరీరం వస్తుంది, రక్త మాంసాలు వస్తాయి. మనం మాట్లాడితే జీవాత్మ వస్తుంది, జీవిస్తాం. మనం మాట్లాడితే మన ఆర్థిక పరిస్థితి బాగవుతుంది, మనం మాట్లాడితే మన ఆరోగ్యం బాగవుతుంది, మనం మాట్లాడితే మంచిగా అవుతుంది. ఇప్పుడు ఎవరైనా మంచి శుభకార్యం జరుగుతున్నప్పుడు ఏదైనా తాసిలు మాట్లాడిననుకో, తాసిలు మాట్లాడొద్దు అని అంటారు, అంతే కదా? అంటారా శుభమా అని మాట్లాడుతూ ఉంటే, శుభం జరుగుతూ ఉంటే ఇట్లెందుకు మాట్లాడుతావు, తాసిలు మాట్లాడతావు అని అంటారు కదా. అంటే దాని అర్థం ఏంటి? చెడ్డ మాట మాట్లాడొద్దనే అంటున్నారు. కానీ మనం ఎందుకు మాట్లాడుకోవాలా? మన ఈ పరిస్థితిని మనం దీవించవచ్చు, మనం మాట్లాడొచ్చు. అది దీనివల్ల ఇలా బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు, ఈ మాటను వింటుంటే ఇది ప్రయోజనకరంగా ఉంది. కానీ లోకంలో మనల్ని మోసపరిచే మాటలు ఉన్నాయి, లేవా? లోకంలో మనం మోసపరిచే మాటలు ఉన్నాయి. టీవీ ఉంది, లోకంలో మాటలు ఉన్నాయి, ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. ఎవడేమన్నా మాట్లాడుకొని మనకేం పోయేదేముంది కదా? మనమైతే దివారాత్రం ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, మనమైతే దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం, మనమైతే దేవుని వాక్యాన్ని దివారాత్రం స్మరించుకుందాం. సో దీంట్లో ఆనందిద్దాం, దీంట్లో సంతోషిద్దాం, దీంట్లో మేలులను చూద్దాం. దేవుడు కోరుకుంటున్నాడు కదా. 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెడగొట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఉండొద్దా? జాగ్రత్తగా ఉండొద్దా?
ఇప్పుడు నరసింహులకి మేక పిల్లలు ఉన్నాయి, గొర్రె పిల్లలు కూడా ఉన్నాయి. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మేకలన్నింటినీ ఇంట్లో పెట్టి తలుపు పెడతాడు. ఎందుకు చెప్పండి? ఎవడన్నా వేసుకుపోతాడు, అంతే కదా? అంతేగా? అంటే దొంగలు ఉన్నారు, ఎవడో వస్తాడో వేసుకొని పోతాడు అని. జాగ్రత్త అవసరమా? ఇంటికి తలుపులు పెట్టుకోకుండా మాత్రం. ప్రపంచంలో ఓన్లీ ఒక ప్లేస్లో అంటారు దొంగతనం జరిగింది. అది శనిదేవుడు ఉంటాడంట ఎక్కడో, అక్కడ షిరిడి దగ్గర. ఏంటది? రామేశ్వరం, షిరిడి. అక్కడ ఇంటికి తలుపులు గళ్ళు ఉండవంట. తలుపులు ఉన్నా కానీ గళ్ళు ఉండవంట. ఎవడు ఏ వస్తువు ముట్టుకోడండి. ఎందుకంటే ఒక భయం ఉంటుంది అన్నమాట. ఏంటంటే శని తగులుతుందని, భయం అన్నమాట అక్కడ తప్ప. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, లోకములో మనం అజాగ్రత్తగా ఉంటే మన సామాన్యం ఎవడో ఎత్తుకొని పోతాడు. సూట్ కేసు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఈవెన్ జడ్చర్ల రైల్వే స్టేషన్లో కూడా పెట్టుంటుంది. ఆ బస్ స్టాండ్లో అయితే మైకు పెట్టి నిరంతరం నాన్ స్టాప్గా చెప్తూనే ఉంటారు, సూట్ కేసు దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ వస్తువులు మీరే జాగ్రత్త చేసుకోండి. ఎవడైనా వచ్చి మీ పక్కన కూర్చొని ఏదైనా మత్తు పదార్థాలు ఇస్తాడు, వారు పెట్టి తినగాకండి, దాంట్లో మత్తు పదార్థాలు కలుపుతారు, మీరు నిద్రపోతున్నప్పుడు మీ సామాన్ ఎత్తుకొని పోతారు అని ఇట్లా అన్ని రకాలుగా చెప్తుంటారు అన్నమాట. దాని అర్థం ఏంటి? అట్లాంటి దొంగలు ఉన్నారు జాగ్రత్తగా ఉండమనే కదా. బైబిల్లో కూడా హెచ్చరిక ఉంది. ఏంటిది అది హెచ్చరిక? షుగర్, బీపీ, ఇలాంటి ఇంకా బాడీ పెయిన్స్, ఇలా కాలు మోకాలు నొప్పులు, అట్లా కొన్ని క్రానిక్ డిసీజెస్ లో ఉన్నారు. మనం ఇలాగా ఈ గూట్లో ఇరుక్కొని పోయి ఉండొద్దు. ఈ గూట్లో ఇరుక్కొని పోయి మా బ్రతికింతే మేము ఎట్లనే అని సెటిల్ అయిపోవద్దు. మా స్కూల్లో ఒక క్యాంటీన్ ఉండేది, అది మెట్ల కింద కట్టారు. ఆ మెట్ల కింద కట్టిన క్యాంటీన్ లో ఆ క్యాంటీన్ ఆయన కింద పనిచేయడానికి ఒక ఆమె ఉండేది. ఆమె పేరు గంగాబాయి. ఆమె ఏజ్ పెద్దది. ఆమె చాలా పొడుగుంటుంది అన్నమాట, ఎత్తుగా. ఆమె ఆ మెట్ల కింద గూట్లో కాబట్టి ఈ యొక్క వంట రూమ్ అది పెట్టింది. ఈమె ఆ గూట్లోకి వెళ్ళి కూర్చునేది అన్నమాట రోజు. ఆ మెట్ల కింద గూట్లోకి వెళ్ళి కూర్చునేది. ఇప్పుడు ఆమె లేచి నిలబడితే కూడా నడుము వెనక్కుంటుంది, ఇట్లా ఇట్లుంటుంది అన్నమాట. ఇట్లా చేతులు వెనక్కి పెడుతుంది, ఇట్లే నడిచెళ్తుంది. మొత్తం నిటారుగా నిలబడ్డేది. ఎందుకు అట్లయిందని నేను రీసెర్చ్ చేశాను. దీనికి పెద్ద రీసెర్చ్ ఏం అవసరం కాదు, కానీ ఆ గూట్లో నుంచి బయటకు వచ్చి నాది ఒక రోజు నువ్వు చూస్తే సరే, ఆమె ఎన్నిసార్లు బయటకు వస్తుందో నువ్వు చూస్తే సరే నీకు అర్థమైంది. ఓహో, ఏండ్ల తరబడి ఈ గూట్లో కూర్చొని ఇవి ఇట్లా అయిపోయింది అని అనిపిస్తుంది అన్నమాట. మనం కూడా ఏమో ఈ నొప్పికి ఇట్లా అలవాటు అయిపోయింది, నాది అయిపోయింది. అమ్మా చక్కెర కొంచెం తక్కువ, కొంచెం షుగర్ ఉంది, చక్కెర తక్కువ అంటే మనం ఆల్రెడీ అలవాటు అయిపోయినాం అన్నమాట దానికి. సో ఐఎమ్ లైక్ దిస్ అని నన్ను నేను అట్లనే ఫిక్స్ అయిపోయాను అన్నమాట. చర్చిలో ఉన్నాను. ఇప్పుడు అదే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ శాంపుల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మనకి దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఏంటి అంటే ఈ స్వస్థత అని దాని గురించి ఒక ప్రత్యేకంగా వినాలి. వీళ్ళు లేచి నిలబడాలా, వీళ్ళ గూట్లో కూర్చుని వంగిపోయిన గంగాబాయిలా కాకుండా వీళ్ళు ఒక రూతు లాగా, ఒక ఎస్తేర్ లాగా, ఒక మరియమ్మ లాగా వీళ్ళు నిటారుగా నిలబడి, మేము దైవాశీస్సులకు పాత్రలము, మేము దేవుని వలన ఏంటది పొందుకునే వారము, మేము స్వతంత్రులము, మేము ఎవరికి గూట్లో ఉండే బానిసలం కాదు, గూట్లో కూర్చొని గంగాబాయిలా కాము మేము అని వీళ్ళు తమను తాము డిసైడ్ చేసుకుంటారు అన్నమాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే, యూ స్పీక్ అబౌట్ ఏమంటారు హీలింగ్ గురించి నువ్వు మాట్లాడు, చివరిలో ప్రార్థన చేయి. శుక్రవారము వీళ్ళు క్రమక్రమంగా ఒక్కొక్కరి రోగం ఎట్లా అంటే వీళ్ళు చూస్తున్నామే ఈ వెనక్కి చూసుకుంటూ పరిగెడతా ఉందన్నమాట దెయ్యం. అదే దెయ్యం అంటే షుగర్ దెయ్యం నేను ఎన్నో చెప్తున్నాను, నేను చూశాను ఈ సిక్నెస్ పారిపోవడాన్ని నేను చూశాను అన్నమాట. సో దేవుడు ఏం చెప్తున్నా అంటే, శుక్రవారం కూడా నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నువ్వు వదలవు, నీ కొడుకు వదలడు, ఇలాగా మీ అక్క వదలదు, మగవారు ప్రార్థన. అసలు ఏంది మీ కారణాలేంది, మీ కథ ఏంది, ఏంది మీ సంగతి ఏంది, మీ చర్చ ఏంది, మీ కథ ఏంది? ఏం కాదు,
మమ్మల్ని వారం ఫిక్స్ చేయాలనే ఆలోచన. అలాగే మన వాళ్ళు అనుకుంటున్నారంట ఈ గురువారం, శుక్రవారం, శనివారం ఏం పాపం చేసినాయి, ఈ రోజు ఒక రోజు ఏదంటే బాగుంటుంది కదా అని అన్నారంట ఎవరు. అది నాకైతే తెలియదు. కానీ శుక్రవారం మీరు కూర్చున్న చోటే, మీరు ఇంట్లో ఉన్నదే మీరు వాక్యం పెట్టుకుంటే వస్తుంది. సుశీల్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది అనమాట. సిక్నెస్ గురించి మనము దేవుని వాక్యం వినబోతున్నాం. ఆరోగ్యం గురించి, ఆ సిక్నెస్ ని మనము ఎట్లాగా దాన్ని ఎదుర్కోవాలా, ఎట్లాగా మనం ఆదరణ పొందాలి, ఎట్లాగా వేరు పాడాలి, ఎట్లాగా అనేది ఎక్స్పెరిమెంట్స్ తోటి సహా మనం దేవుడు మాట్లాడాలనుకుంటున్నాను. అది ఆ హృదయంలో పెట్టిన విషయం. ఖచ్చితంగా ఈ సిక్నెస్ మీద, ఈ ఆరోగ్యం విషయంలో శుక్రవారం రోజు ఖచ్చితంగా నేను ఈ మధ్యలోకి వస్తాను. మేబీ ఈ ఒక వారం నేను కొంచెం ఎక్విప్మెంట్ సెట్ చేసుకోవాలా. రూమ్ సెట్ చేసుకున్నాక నేను వారం వస్తాను. మీరు అదే టైంలో మీకు వీలు పడకపోయినా మీరు తర్వాతనే చూసుకోవచ్చు. వీలైనంత వరకు అదే టైంలో లైవ్ లోనే మీరు పార్టిసిపేట్ అవ్వండి. చివరిలో ప్రార్థన చేద్దాము. సిక్నెస్ విషయంలో ప్రార్థన చేద్దాం. తప్పకుండా దీని మీద ఆధిపత్యాన్ని పొందుకుంటాం. ఈ షుగర్ దాన్ని పట్టుకుని ఊపిరాడాల్సిన పని లేదు. దాని ఇంటి పరిస్థితుల్లో దాన్ని నువ్వు వెళ్ళగొడతావు. అది వెళ్ళిపోతుంది. అది పారిపోవడానికి నేను చూశాను నేను. అలాగే నీకున్న సమస్య ఏదైనా సరే, క్రానిక్ గా ఉన్న సమస్య ఏదైనా సరే, అది వెళ్ళగొట్టబడుతుంది. సో ఈ సెషన్ ముగిస్తున్నాము. తర్వాత ప్రభురాత్రి భోజనం వెళ్తున్నాము. తర్వాత సమయంలోనికి వెళ్తున్నాము. ఓకే. నా ప్రియమైన తండ్రి, పరిశుద్ధ స్తోత్రాలు, మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. లోకం యొక్క తత్వ జ్ఞానంలో మేము ఇరుక్కుపడకుండా తండ్రి, ఒక ప్రత్యేకంగా తండ్రి నువ్వు మాతో మాట్లాడుతున్నావు. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలతో కూడిన నీ మాట పౌలు ఎలాగైతే ఆయా సంఘాలని ఆదరించాడు, ఆయన వాక్యం ద్వారా ఇప్పటికీ మమ్మల్ని ఆదరిస్తున్నాడు. మేము అలాగా ఆయన ప్రకటించిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నేర్పించే మాటను బట్టి వాక్యంలో క్రీస్తునందు వేరు మారి ఇంటి వల్ల కట్టబడుచు మేము నా తండ్రి నాయన ప్రభా క్రీస్తునందు స్థిర విశ్వాసం కలిగిన వారమే మేము నా తండ్రి ముందుకు వెళ్ళటానికి మేము కోరుకుంటున్నాం. నా తండ్రి నాయన ప్రభా ఇటు మాటలు మరి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. హృదయకాలం నుండి ఈ వాక్యాన్ని మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. మేము రోగులుగా, దరిద్రులుగా ఉండడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మేము నా తండ్రి దీవించబడిన వారంగా, ఆశీర్వదింపబడిన వారంగా, మేము స్వస్థ చిత్తులంగా లోకానికి కనపడడానికి మీరు మమ్మల్ని నా తండ్రి సాక్షులుగా నిలబెట్టారు. ఇదిగో మా సాక్ష్యం, ఇదిగో మా శరీరం, మేము పొందిన స్వస్థత ఇదిగో, మేము పొందిన స్వాస్థ్యం ఇదిగో అని లోకానికి చూపించడానికి నా తండ్రి మీరు మమ్మల్ని సాక్షులుగా నిలవబెట్టినందుకు స్తోత్రాలు. మీరు పిలిచిన పిలుపుని బట్టి స్తోత్రాలు. ఈ సమయం కొరకు స్తోత్రాలు. నా తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ లో వింటున్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు అర్పిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Jesus.